ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం న చ భూతసంఘః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓ తల్లక్షణాని వాచ్యంతే నానామతభేదాత్ పూజాదిషు అనురాగ ఇతి పారాశర్యః. కనుక భక్తి లక్షణాలను వివరిస్తూ వ్యాస భగవానుడు భక్తి యొక్క లక్షణాన్ని ఏం చెబుతారో ఈ 16వ సూత్రంలో నిన్న మనం కొంతవరకు చూసాం. పూజాదిషు పూజ మొదలైనటువంటి వాటి యందు అనురాగ భక్తి కలిగి ఉండడమే, ఆసక్తిని కలిగి ఉండడమే, అనురక్తిని కలిగి ఉండడమే భక్తి లక్షణమని పరాశరస్య పుత్ర వ్యాస భగవానుని యొక్క అభిప్రాయం. కనుక పూజ అన్నప్పుడు ఇది అర్చన గనక ఆరాధన. ఈ ఆరాధనలో భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండేటువంటి సంబంధం భక్తి రూపంలో గోచరమవుతూ ఉంటుంది. కనుక పూజ 3 విధాలుగా తెలుస్తుంది: కాయిక పూజ, వాచక పూజ, మానస పూజ. కాబట్టి కాయిక పూజ అంటే దేహంతో ప్రధానంగా చేసేటువంటిది కాయిక పూజ. వాచిక పూజ అన్నప్పుడు కేవలం స్పీచ్ ఆస్పెక్ట్, కేవలం వాక్కు ద్వారానే జరిగేటువంటిది వాచిక పూజ. మానస పూజ కేవలం మనసుతో జరిగేటువంటి దాన్ని మానస పూజ అంటాం. కనుక ఈ మూడిట్లో కూడా పూజ అనేటువంటిది, అర్చన అనేటువంటిది కొనసాగుతూ ఉంది, ఆరాధన కొనసాగుతూ ఉంది, భగవత్ పూజనం జరుగుతూ ఉంది. కాకపోతే పూజలో ఒక విగ్రహం ఉందనుకోండి. ఇప్పుడు కాయిక పూజ చూస్తాం, ఒక విగ్రహం పెట్టుకుంటాం, లేదొక పటాన్ని పెట్టుకుంటాం. ఎందుకంటే ఒక ఆలంబనం. కనుక మనసు నిగ్రహింపబడడానికి లేదా ఒక విషయం అనేది కేంద్రీకరింపబడి ఉండడానికి, నానా విధాలుగా పరుగులెత్తకుండా ఉండడానికి ఏదో ఒక ఆలంబనం అనేటువంటిది, ఆధారం అనేది అవసరం. ఈ ఆధారమైనటువంటి వస్తువు ఏదైతే మనకు ఉందో ఇప్పుడు పూజలో, అది విగ్రహం కావచ్చు, మరొకటి కావచ్చు, పటం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది దేన్ని తెలియజేస్తూ ఉంది, గుర్తు చేస్తూ ఉందంటే సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటి పరమేశ్వరుని యొక్క స్వరూపానికి ఇది ప్రతిరూపంగా ఉంది. అది ఇక్కడ చిన్న విషయం కాదు. కనుక పూజలో నికృష్ట వస్తుని ఉత్కృష్ట వస్తు ఆరోప్య పూజయేత్ ఈశ్వరం పూజయేత్ ఇది. కాబట్టి ఏదైతే మనకు చిన్న విగ్రహం పెట్టుకున్నప్పుడు ఈ విగ్రహం ఎంత అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి భగవంతుడు ఎక్కడ? కనుక సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అయినటువంటి పరమేశ్వరుని ఉత్కృష్టమైనటువంటి ఆ రూపాన్ని నికృష్ట వస్తువుని ఆరోప్య, కాబట్టి ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆ స్వరూపాన్ని అతి చిన్న వస్తువులోకి తీసుకొని వచ్చి దాంట్లో ఆరోపించడం అంటే అంతటా ఉండేటువంటి పరమేశ్వరుని ఇక్కడ కూడా చూడడం. బ్రహ్మదృష్టి ఉత్కర్షాత్.
కనుక అంతటా పరమేశ్వరుడు ఉన్నాడు కనుక అంతటా ఉండేటువంటి పరమేశ్వరుడు ఇక్కడ కూడా లేకపోయే అవకాశం లేదు కాబట్టి అంతటా చూచేటువంటి శక్తి లేనటువంటి నేను ఇదిగో ఈ నికృష్ట వస్తుని ఉత్కృష్ట వస్తు ఆరోప్య పూజయేత్, ఈశ్వరం పూజయేత్ ఇత్యర్థ. కనుక ఇది మొదట కాయక పూజ అంటాం. అంటే మనం రోజు పూజ చేస్తుంటాం చూచారా. ఇలా చేసినప్పుడు మన దేహము, ఇంద్రియాలు, మనస్సు ఈ మూడు కూడాను అందులో లగ్నమై ఉన్నాయి. కనుక మనం కూర్చున్నాము, పూజ చేస్తూ ఉన్నాము, భగవంతుడికి పుష్పాలు అందిస్తున్నాం అనుకోండి. ఇప్పుడు భగవంతుడు చూస్తున్నాం, మొదటి రూపాన్ని చూస్తూ ఉన్నాం. రూపాన్ని చూడడం అనేటువంటి దృష్టి, అక్కడ నేత్రాలుగా భగవంతుని యొక్క రూపాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి నేత్రాలు, జ్ఞానేంద్రియం ఏదైతే ఉందో అది ఇన్వాల్వ్ అయ్యి ఉంది అక్కడ. కాబట్టి జ్ఞానేంద్రియం ఉంది, కాబట్టి కళ్ళతో భగవంతుడిని చూస్తూ ఉన్నాం. ఏ మంత్రాన్ని అయితే మనం ఉచ్చరిస్తూ ఉన్నామో లేదా నామాన్ని, దానిని చెవులతో వింటూ ఉన్నాం. కాబట్టి జ్ఞానేంద్రియాల్లో చెవులు, ముక్కు, మన కళ్ళు ఇవన్నీ కూడాను దాంట్లో అక్కడ లగ్నమై ఉన్నాయి. అన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు తీర్థం తీసుకునేటప్పుడు నాలుక ఉంటుంది, రుచి అర్థమవుతుంది. ఇట్లా అక్కడ స్వామికి అగరబత్తులు అవన్నీ వెలిగిస్తాం, వాటి వాసన పీలుస్తూ ఉంటాయి ముక్కు. కాబట్టి అన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి, ఏది జ్ఞానేంద్రియాలు అన్నీ కూడాను. దాంతోపాటుగా దేహం కూడా ఉంటుంది. కనుక స్వామి ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం కమలానాథాయ నమః అన్నప్పుడు పుష్పాలు తీసి వేస్తాం చూచారా, అక్కడ కర్మేంద్రియాలు కూడాను ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి చేత్తోనే మనం పుష్పాలు వేస్తున్నాం. ఆ చేత్తో స్వామికి పుష్పాలు సమర్పించడం అనేది ఏదైతే ఉందో ఇక్కడ కర్మేంద్రియాలు కూడా వచ్చాయి. కనుక ఒకవైపు జ్ఞానేంద్రియాలు, మరొక వైపు కర్మేంద్రియాలు, తర్వాత దేహము, ఇవన్నీ కూడాను దాంట్లో ఇన్వాల్వ్. కాయ, వాక్కు, మనః, అది ఈ మూడు కూడాను పూజలో ఉంటాయి. సరేనా. అదే వాచకానికి వచ్చామనుకోండి, వాక్కుతో చేసేటువంటి ఆరాధన, అది జపం కావచ్చు, అది రెండో మంత్రంలో వస్తుంది, మీకు రెండో సూత్రంలో వస్తుంది గర్గ మహర్షి వచ్చినప్పుడు. కనుక ఇది ఈరోజు చాలా ఇంపార్టెంట్, బాగా వినండి. ఇది వాచిక తపస్సు. వాచిక తపస్సు కనుక కేవలం వాక్కుకు సంబంధించింది. వాక్కు వరకే ఉంటుంది, కానీ వాక్కు మనసు ఉంటాయి, అది ఇంకేం లేదు. పూజలో దేహము, ఇంద్రియాలు, మనస్సు ఉంటుంది. అదే మనం వాచిక తపస్సుకు వచ్చేటప్పటికి వాక్కు, మనసు మాత్రమే ఉంటుంది. అదే మానస ధ్యానానికి వచ్చేటప్పటికి, మానస పూజకు వచ్చేటప్పటికి కేవలం మనసే ఉంటుంది, వాక్కు లేదు, ఇప్పుడు మన ఇంద్రియాలు లేవు, దేహం కూడా లేదు. అంటే ఉన్నాయి కానీ ఇవి లగ్నం అయ్యేది అవసరం లేదు, వీటి అవసరం లేదు, కేవలం మనసే ప్రధానంగా ఉంది. ఈ విధంగా మూడు రకాలుగా, అంటే దేహేంద్రియ మనోబుద్ధులతో ఆచరించేటువంటి కాయక కర్మ, అది కాయక పూజ. అట్లా కాకుండా కేవలం ఇంద్రియ మనస్సుల చేత ఆచరింపబడేటువంటి వాచిక పూజ. అలా కాకుండా కేవలం మనసు ద్వారానే చేసేటువంటి మానస పూజ, మెంటల్ వర్షిప్ అంతే. ఈ విధంగా మూడు ఉంటాయి. ఈ మూడిట్లో ఎవరికి ఏది లభ్యమైతే అదే, దాంట్లో హెచ్చు తగ్గులని లేదు. కాకపోతే ఏమిటంటే ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, తక్కువ పెట్రోల్తో ఎక్కువ దూరం పోయేటువంటి వెహికల్ని మనం ప్రిఫర్ చేస్తాం. అది 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా. అందుకని ఎంతండి మైలేజ్ అని అడుగుతాం కదా. అంటే పెట్రోల్ తక్కువగా ఉండాలి, అది ఎక్కువ దూరం ప్రయాణం చేస్తే అది కాస్త ఉత్తమమైంది అనుకుంటాం మనం, అంతే. అలాగే ఇక్కడ కూడాను శ్రమ తక్కువగా ఉండాలి, ఫలితం ఎక్కువగా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. అల్ప ప్రయాసం అనంత ఫలం. కాబట్టి ప్రయాస తక్కువ ఉండాలి, శ్రమ తక్కువగా ఉండాలి. అట్లా చూసినప్పుడు కాయక పూజ కన్నా వాచక పూజ, వాచక పూజ కన్నా మానస పూజ శ్రమ తగ్గుతూ వస్తాయి. కాయ వాంగ్మనః కార్యముత్తమం, కాయ వాంగ్మనః కార్యముత్తమం, పూజనం జపః చింతనం క్రమాత్, పూజనం జపః చింతనం క్రమాత్, కాయ వాంగ్మనః కార్యముత్తమం, పూజనం జపః చింతనం క్రమాత్. రమణ మహర్షి ఉపదేశ సారం. ఎప్పుడో మీకు ఒక 16-18 సంవత్సరాల క్రితం ఏవి కాలేజీలో చెప్పాను, మార్నింగ్ క్లాస్. ప్లీజ్. కాయ వాక్కు మనః కార్యం ఉత్తమం, పూజనం జపః చింతనం
క్రమాత్ ఉత్తమం, రెస్పెక్టివ్లీ. క్రమాత్ అంటే కాయ వాక్ మనః పూజనం జపః చింతనం. అంటే దేహేంద్రియ మనోబుద్ధుల ద్వారా చేసేటువంటి పూజ కన్నా అది వాక్కు ద్వారా చేసేటువంటి జపం, వాక్కు ద్వారా చేసేటువంటి జపం కన్నా మనసు ద్వారానే చేసేటువంటి, కేవలం మనసు ద్వారా చేసేటువంటి ధ్యానం, చింతనం, ఇవి క్రమాత్ ఉత్తమం. ఒక వరుసగా చూస్తే ఒకదానికన్నా ఒకటి ఉత్తమంగా కనపడతాయి. ఎందుకని? పూజలో ఎంత వర్క్ నడుస్తూ ఉందో చూడండి. దేహం కూర్చోవాలి, ఇంద్రియాలు పనిచేయాలి, మంత్రం చెప్తూ ఉండాలి, పూలు వేస్తూ ఉండాలి, ఇవన్నీ హారతి దిప్పుతూ ఉండాలి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదే మనం జపం దగ్గరకు వచ్చేటప్పుడు ఏమీ లేదు, జస్ట్ నువ్వు జపమాల పరమేశ్వరుడు అంతే. కాబట్టి ఏదైతే నువ్వు మంత్రం చేస్తూ ఉన్నావో, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ మంత్రము నువ్వు భగవంతుడు అంతే, ఇంకేం లేదు. మనసు మాత్రమే ప్రధానంగా ఉంది, వాక్కు ఉంది. వాక్కు మనసు ఉంది గనక ఆ రెండింటితోనే జపం జరుగుతూ ఉంది గనక వాచిక పూజ ఇంత శ్రమ అక్కడ తగ్గుతుంది. అదే ధ్యానానికి వచ్చామనుకోండి, ఈ రెండు లేవు. కాబట్టి ధ్యానంలో వాక్కు కూడా లేదు గనక, కేవలం మానస ధ్యానం గనక మనసులోనే చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా తక్కువగా ఉంటుంది. కాబట్టి శ్రమను దృష్టిలో పెట్టుకొని ఆలోచించినప్పుడు ఒకదానికంటే కూడా ఒకటి ఉత్తమమైనటువంటిదిగా కనపడుతోంది. జస్ట్ లిసన్. కాబట్టి ఈ విధంగా కాయిక తపస్సు, వాచిక తపస్సు, మానస తపస్సు అనేటువంటి జరుగుతూ ఉంటాయి. అవే ఇక్కడ పూజలో కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. అంటే శ్రమ తక్కువగా ఉంది, ఎక్కువగా ఉంది కనుక. కాబట్టి పూజ ఇది. ఈ పూజలో ఏం జరుగుతుంది? భగవంతునితో మన సంబంధం ధృవపడిపోతూ ఉంది, అంతే, ఇంకేం లేదు. ఏదైనా సరే ఈ భక్తి లక్షణాలు అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇలాంటి భక్తి చేయడం వల్ల మనలో భక్తి వృద్ధి చెందుతుంది. అసలు దట్స్ ద సెంట్రల్ థింగ్. ఎందుకు చేయాలి ఇవంతా కూడాను? భక్తి ఎలా పెరగాలి? భక్తి కార్యాల్లోనే పెరగాలి, ఇంకొక మార్గమే లేదు. ఇప్పుడు ఒక మనిషితో మనం స్నేహం చేస్తాం, ఆ స్నేహం దృఢంగా ఉండాలంటే ఏం చేయాలి స్వామీజీ? స్నేహమే చేయాలి, ఇంకేం చేస్తాం? బాగా అర్థమవుతుంది ఇప్పుడు. అందుకే ఒక మనిషిని ప్రేమించాలి, ఏం చేయాలి? ప్రేమిస్తూనే ఉండాలి. కనుక ఇక్కడ కూడాను భక్తి పెరగాలి అని అనుకుంటే, నాకు భక్తి తరిగిపోతా ఉంది, నా భక్తి వృద్ధి చెందలేదు అనుకున్నప్పుడు భక్తి చేస్తూ ఉంటేనే భక్తి పెరుగుతుంది. కాబట్టి భావనా రూపంలో ఉండేటువంటి భక్తి క్రియారూపంలోకి వచ్చి నిరంతరం మనం ఎప్పుడైతే భక్తి కార్యాలని విరివిగా సాగిస్తూ ఉంటామో, ఇట్లా దీనివల్లనే భక్తి సాధనల వల్ల భక్తి వృద్ధి చెందుతుంది, బ్రతుకు భగవన్మయంగా మారిపోతూ ఉంటుంది. అందువల్ల నిరంతరం సాధనల యందు మనసు లగ్నమవుతూ ఉండాలి. ఎందుకని? అవే సాధ్యరూపుడైనటువంటి పరమేశ్వరుని వైపుకి మనల్ని తీసుకెళ్తాయి గనక. కాబట్టి పూజ ఆదిషు ఎట్సెట్రా ఇది ఒకటి మళ్ళీ. కాబట్టి పూజ అనగానే నిరంతరం మనం చేసేటువంటి నిత్య పూజలన్నీ మన జ్ఞాపకం వస్తాయి. కానీ నారద మహర్షి ఎంత లోతుకి వెళుతున్నాడంటే, భగవంతునితో సంబంధాన్ని దృఢపరచుకోవడం కోసమే పూజ చేయడం, లేకపోతే పూజ కోసం కాదు, పూజ భగవంతుని కోసం. కనుక ఆదిషు అనడంలో ఇంకా మొదలైనవి, పూజ మొదలైనవి అంటే పూజకు సంబంధించి మొదలైనవి. అది ఏంటంటే మొదలైనవి ఏంటి అని అంటే, పూజ ఆదిషు నంబర్ 1, ఉత్సవాదిషు భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, ఉత్సవాలు ఏవైతే జరుగుతూ ఉంటాయో వాటి యందు అనురాగ ఇది పరాశర్య. కాబట్టి పూజ చేయడమే కాకుండా, పూజ కేవలం పరమేశ్వరునికి సంబంధించింది కనుక, ఒకవేళ నీ పూజా రూమ్ గదిలో నువ్వు ఉంటే, నీ పూజా రూములో నువ్వు చేసేది కానీ, లేక ఆలయానికి వెళ్ళి నువ్వు పూజ జరిపించుకొని వస్తూ ఉంటే నిరంతరం కూడాను ఆ ఆలయ ఉత్సవాదిషు అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడంలో కూడాను భక్తి వృద్ధి చెందుతుంది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఆలయాలకు మనం వెళ్ళినప్పుడు ఆలయ సేవ, ఇప్పుడు కొంతమంది ఆలయాన్ని శుభ్రం చేస్తారు, శుద్ధి చేస్తారు ఆలయాల్ని. కొంతమంది దీపాలు వెలిగిస్తారు ఆలయాలకు వెళ్ళి. సేవ. భగవంతుని యొక్క గుడిలో దీపం వెలిగించడం అనేది చిన్న విషయం కాదు. అది మనలో జ్ఞానదీపం వెలిగించేటువంటి వాడికి ఆయన గుడిలోకి వెళ్ళి మనం దీపం వెలిగిస్తూ ఉన్నాం, చిన్న విషయం కాదు. మన బుద్ధిని శుద్ధి చేసే వాడి యొక్క ఆలయాన్ని మనం శుభ్రం చేస్తూ ఉన్నాం. కాబట్టి దాంట్లో కూడా తృప్తి చెందుతారు. ఎందుకంటే కృష్ణార్పణ భావమే ఉంది, శివార్పణ భావమే ఉంది, నారాయణార్పణ భావమే ఉంది, రామార్పణం అంటూ చేస్తారు. కనుక ఆలయాలను శుభ్రం చేయడం కానీ అది ఆదిషు. లేదా
స్వామి యొక్క ఆలయంలో దీపాలు వెలిగించడం కానీ, అలంకరణ, డెకరేషన్, అది కూడాను. ఇప్పుడు పూజా గది అంటే పూజా గదికి పోగానే మనకు ఒక ఉత్సాహం రావాలి పూజ చేయాలంటే. అందువల్ల పూజా గది కూడా ఎలా ఉండాలి, అక్కడికి మనం వెళ్ళగానే ఒక ఉత్సాహం కలిగేటట్టుగా దాన్ని అంతా అలంకరించుకుంటాం. ఆ అలంకరణ కూడా దేనికోసమో కాదు, భక్తి కోసమే గనక అది కూడా ఆ దిశ కిందకి వస్తుంది. కాబట్టి పూజా గదిని కానీ, ఆలయాన్ని కానీ అలంకరణ చేయడం కానీ, శుభ్రం చేయడం కానీ, అట్లాగే ఉత్సవాలు వచ్చినప్పుడు ఆ ఉత్సవాలలో పాల్గొనడం కానీ, ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, రథోత్సవాలు జరుగుతాయి, అట్లాంటప్పుడు పాల్గొనడం కానీ, ఆ భగవంతునికి రథాన్ని లాగడం కానీ, అన్నీ వస్తాయి దీని కిందకి. ఎందుకని వాటన్నిటిలో భక్తి, నేను అనుభవంతో చెప్తున్నాను అది చిన్నప్పటి నుంచి. కనుక వాటన్నిటిలో మనకు తెలియనటువంటి ఒక భక్తి వస్తుంది. ఇప్పుడు దాన్ని డిఫైన్ చేయలేం. నేను చిన్నప్పుడు రథం పట్టుకొని లాగుతూ పోతూ ఉంటే కళ్ళ నీళ్ళు గారుతూ ఉండేవి. ఎందుకు అలా కారేయని ఇప్పుడు నేను ప్రశ్నించుకుంటే నాకు అర్థమే కాదు, రీజనే దొరకదు. ఇప్పుడు ఆలోచిస్తాను ఎందుకని అట్లా జరిగిందని. ఏమో తెలియదు. చిన్న వయసు కనుక సెకండ్ ఫోన్ థర్డ్ ఫోన్ చదివేటప్పుడు ఆ ఆలయాన్ని రథోత్సవం జరుగుతుంటే రథాన్ని పట్టుకొని లాగుతూ ఉంటే కళ్ళ నీళ్ళు గారుతూ ఉండేటి. ఏ భావం ఉండిందో ఆ రోజు. కానీ ఆ విధమైనటువంటి స్పందన భక్తికి దృఢమైనటువంటి పునాదిని ఇస్తుందని నేను అనుకుంటున్న అనుభవంతో. కనుక ఏ చిన్న విషయాన్ని కూడా భగవత్ సంబంధమైనటువంటి కార్యాదుల యందు ప్లీజ్ ఉత్సవాదిషు, ఇప్పుడు ఎవడన్నా పెయింటింగ్ తెలుసుంటే పెయింటింగ్ పోస్తాడు, చేస్తాడు, అందంగా రంగులతో అలంకరిస్తాడు ఆలయాన్ని. ఎస్, అది కూడా పూజ కిందకే వస్తుంది. ఆరాధన, అర్చన ఎవరికి సంబంధించింది? అది కేవలం భగవంతుడికి సంబంధించింది. కాబట్టి పుష్పాలు తీసుకెళ్ళి భగవంతుడికి సమర్పిస్తారు. అది పుష్ప కైంకర్యం. కింకరస్య భావ కైంకర్యం. కాబట్టి నేను నీకు దాసుండి అని పరమాత్మతో నీకుండేటువంటి సంబంధాన్ని గుర్తు చేసుకోవడం, అది కింకరస్య భావ కైంకర్యం. నేను నీ కింకరుని, నీకు నేను దాసుని, నువ్వు నాకు స్వామి. ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాస. ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏవైతే మనం చేస్తూ ఉన్నామో, ఎవరైనా శిల్పం చేసేవాళ్ళే శిల్పం, పెయింటింగ్, డాన్స్ హాల్స్, అమ్మా. కాబట్టి ఎక్కడైనా సరే ఉత్సవాలు జరుగుతూ ఉంటే నృత్యాలు చేసేటువంటి వాళ్ళు. ఒకప్పుడు దానికోసమే కొంతమంది ఉండేవాళ్ళు, దేవదాసీలు అనేవాళ్ళు ఆ రోజుల్లో. సరేనా? ఆ రోజుల్లో ఆ వ్యవస్థ అంత చిన్నదేం కాదు. ఎందుకంటే హే భగవాన్, నువ్వు నాకు ఈ దేహాన్ని ఇచ్చావు. సరేనా? దేహాలు చాలామందికి ఉన్నాయి, కుంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళని నృత్యం చేయమంటే చేయలేరేమో. అర్థమవుతుంది? చేతులు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నృత్యం చేయమంటే చేయలేరేమో. ఇవన్నీ నాకు నువ్వు ఇచ్చావు, ఇవన్నీ నాకు నువ్వు ప్రసాదించావు కదూ. 10 మంది చూస్తూ ఉంటే, ఉత్సవం జరుగుతూ ఉంటే, ఒక గరుడోత్సవం పోతూ ఉంటే, ఒక నందిసేవ జరుగుతూ ఉంటే, ఆ మధ్యలో అందరూ చూస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో నిలబడి నృత్యం చేయడం అనేటువంటిది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ప్రతి మనిషికి ఒక అభిమానం అనేది ఏదో ఒకటి ఏడుస్తుంటుంది లోపల. అది ఒకటి వచ్చి అడ్డుపడుతుంది, అభిమానం అనేటువంటిది, అవరోధం. ఆ అవరోధం కూడా లేకుండా, ఎందుకని ఎవ్వరు ఏమన్నా అనుకోని నువ్విచ్చిన దేహంతో నీ ముందు నేను నాట్యం చేస్తున్నాను అనేటువంటి అర్పణ భావన, పవిత్రమైనటువంటి అర్పణ భావన నృత్యంలో కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మన ద్వారా ఏ విధమైనటువంటి సేవలు అందుతూ ఉండినా ఉత్సవాదిషు, ఆ ఉత్సవాది కార్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడాను, అంటే పూజాదిషు, ఆదిషు పూజ, ఉత్సవాదిషు, వీటన్నిటిలో కూడాను పరమేశ్వరుడిని మనసులో పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమాలు. అట్లాగే ఆలయ నిర్మాణాలు, ఆలయాలు లేనటువంటి చోట ఆలయ నిర్మాణాలు జరుగుతాయి. సరేనా? ఇది కూడా చిన్న విషయమేం కాదు. 45 సంవత్సరాల నుంచి ఈ జ్ఞానయజ్ఞాలు సాగుతూ ఉంటే 66 సంవత్సరాల జీవితంలో ఇప్పటికీ 30 పైగా కృష్ణాలయాల్ని ఆంధ్రదేశంలో కట్టాం. మామూలు కృష్ణాలయాలు అద్భుతంగా ఉంటాయి, మీరు చూశారు కదా. ప్రతి ఊర్లో, విశాఖపట్నం నుంచి తీసుకుంటే అటు కడప వరకు, నెల్లూరు వరకు, అక్కడి నుంచి ఆదిలాబాద్ వరకు మధ్యలో 30 ఆలయాలు ఈరోజు దేదీప్యమానంగా దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఈ మన యజ్ఞం అయిపోయిన తర్వాత రేపు 26వ తారీఖున ఆశ్రమంలో మోక్షధామం తరగతులు ఉన్నాయి. 29, 30, 31 మెదక్ జిల్లా సంగారెడ్డిలో కృష్ణాలయం ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ట. 31 అక్కడ అయిపోతే 1, 2, 3 గుంటూరు జిల్లా లాల్పురంలో సుందర సత్సగా నిర్మించినటువంటి ఈ కృష్ణాలయాన్ని విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం. వరుసగా 6 రోజుల్లో 2 కుంభాభిషేకాలు ఉన్నాయి నాకు. ఎందుకు చెప్తున్నానంటే
ఒకవైపు ఆత్మబోధ బోధిస్తూ, ఒకవైపు భగవద్గీతను చెబుతూ, ఒకవైపు ఉపనిషత్తులు చెబుతూ, ఒకవైపు ఇవన్నీ ఎందుకు తీసుకొని వస్తున్నామని చేతగా కాదు కదా. కేవలం ఇవన్నీ భగవంతుని యొక్క కృప వల్ల, ఆయన ఇచ్చినటువంటి అవకాశం వల్ల నా సారథ్యంలో జరిగినవే ఇప్పటికి 32 ఆలయాలు. రేపటికి భగవంతుని యొక్క కరుణ, భగవంతుని యొక్క ఈశ్వరానుగ్రహం, అది లేకపోతే జరగదు. ఇప్పుడు అనిపిస్తుంది ఒక్క ఆలయం కడితే చాలనుకున్నాను మొదట్లో ధవళేశ్వరం ఆశ్రమంలో. ఈరోజు 32 ఆలయాలు ఇంత అద్భుతంగా లేచాయా? ఇది కేవలం భగవంతుని యొక్క కరుణ. వాటి యందు మనకు తృప్తి. ఇప్పుడు అక్కడ ఆలయాలు ఉంటే ప్రతిరోజు వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి భక్తులు, అక్కడ సత్సంగాలు జరిపేటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. భగవత్ కార్యాలన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇదంతా భక్తి కార్యాలు. కాబట్టి నిర్మాణాది కార్యేషు ఉత్సవాదిషు. కాబట్టి పూజ అంటే కేవలం ఒక గదికి మాత్రమే పరిమితం కావడం కాకుండా భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా పాల్గొనటువంటిది పూజ. అదే కైంకర్యం. కాబట్టి ఉత్సవాదిషు నిర్మాణాది కార్యేషు మనం మనసు లగ్నం చేసి ఉండడం. ఒకవేళ మరమ్మత్తులు కూడాను, రెనోవేషన్ కార్యక్రమం ఉంటుంది. ఎప్పుడెప్పుడు పురాతనమైనటువంటి ఆలయాలు ఉంటాయి, అవన్నీ పాడైపోయి ఉంటాయి. వాటిని మళ్ళీ మరమ్మత్తు చేయడం, రెనోవేషన్ చేయడం, అదంతా కూడా భక్తి కిందకే వస్తుంది. ఎందుకని మన ఇళ్ళని మనం ఎట్లాగైతే చేసుకుంటున్నామో భగవంతుని యొక్క ఇళ్ళని చేస్తున్నాం. అంతే. ఆయన గుడిని మనం మరమ్మతు చేయిస్తున్నాం. అది ఎవరి కోసం? భగవంతుడి కోసం. నీకేం వస్తుంది? నాకేం రాదు, భక్తి పెరుగుతుంది అంతే. నా భక్తి కోసం నేను చేస్తున్నా కృష్ణార్పణం అంటూ. చూచారా? కాబట్టి దైవ కార్యాలు ఎక్కడ కూడాను ఒక పైసా ఖర్చు పెట్టడం అంటే ఎవరికి ఇష్టం? ఇప్పుడు దాన ధర్మాలు ఎందుకు వచ్చాయంటే తను ఏదైనా చేశాడనుకోండి నష్టపోతాడు. ఒకరికో 10 రూపాయలు ఇవ్వడం అంటే తాను సంపాదించుకున్నది పోగొట్టుకుంటాడు. కానీ దైవ కార్యాల్లో వేలాది లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు భక్తులు. ఎందుకని? అదొక అర్పణ భావం. నేనేమి ఇవ్వడం లేదు భగవంతుడికి, నేనేమి ఇవ్వడం లేదు, నాకు ఆయన ఇచ్చాడు. ఒకటి, భగవంతుడు ఇస్తేనే నాకు ఏదైనా వచ్చింది. దట్ ఈస్ వన్ థింగ్. రెండవది, ఆయనకి ఇచ్చినట్టుగా నా భక్తిని నేను పెంచుకుంటూ ఉన్నా. అది యాక్చువల్గా భగవంతునికి అనుగ్రహాన్ని, ఈశ్వరానుగ్రహాన్ని పొందడం. ఈ అవగాహన ఉంటుంది. ఏది చేయలేడు అనుకోండి, కేవలం మనసుతో ఇవన్నీ చేయగలడు. అది మనసు పూజ. అవన్నీ చేయగలడు. మీరు చెప్పాను, మానస పూజ మీద కావలసిన గ్రంథాలు ఉన్నాయి. నిర్గుణ మానస పూజ నేను కూడా రాశాను, చిన్న బుక్ ఒకప్పుడు. ఎందుకు చెప్తున్నానంటే, కేవలం ఒక్క చోట కూర్చొని చేస్తే కూడా నువ్వు భావగ్రాహి జనార్దన, పరమేశ్వరుడు నీ భావాన్ని గుర్తించేస్తాడు అంతే. నువ్వు కేవలం ఒక పూజా గదిలో కూర్చొని ఆలయానికి వెళ్ళి నువ్వు భక్తి చేస్తేనే కాదు, ప్రతిరోజు ఒక చోట కూర్చొని, ఒక చెట్టు కింద కూర్చొని కేవలం భగవంతుని గురించి నువ్వు మరమ్మతులు చేయాలంటే నీ దగ్గర డబ్బు లేకపోతే మనసులో మరమ్మతులు చేసినా కూడా ఫలితం అందుతుంది. అండర్స్టాండ్ ది పాయింట్. తిరుమలలో గరుడోత్సవం జరుగుతూ ఉంటే తిరుమలకు వెళ్ళి గరుడోత్సవంలో పాల్గొనడానికి నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు. కానీ నువ్వు ఒక చెట్టు కింద కూర్చొని కనుక గరుడోత్సవాన్ని ఊహించగలిగితే, గరుడోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వాడికి ఏ ఫలితం అయితే వచ్చిందో నీకు ఆ ఫలితం వస్తుందని చెప్పడానికి నేను వెనకాడడమే లేదు. ప్లీజ్. తమిళనాడులో తిరునిన్రవూర్ అని ఒక ఊరుంది. తిరునిన్రవూర్ అంటే ఇన్ బిట్వీన్ అరుక్కోణం అండ్ మెడ్రాస్. అంటే తిరువళ్ళూరు అని ఉంది. నేను పోయాను, నేను చాలాసార్లు వెళ్ళాను. తిరువళ్ళూరు అని వీరరాఘస్వామి టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్. మధ్యలో ఒక పెద్ద కోనేరు ఉంటుంది, ఒక 8 మూరల కోనేరు ఒకటి ఉంటుంది. దానికి ఆ మూలలు 8 ఉంటాయి. దానికి ఆ చుట్టూ ఊరు ఉంటుంది, మధ్యలో కోనేరు ఉంటుంది, చాలా పెద్ద కోనేరు. దాని పక్కనే వీరరాఘస్వామి టెంపుల్ ఉంటుంది. స్వామి ఇప్పుడు పవళించి ఉంటాడు, శ్రీరంగంలో ఉండలాగా. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం అది తిరువళ్ళూరు. ఆ తిరువళ్ళూరుకి, అంటే అరుక్కోణం దాటిన తర్వాత తిరువళ్ళూరు వస్తుంది. తిరువళ్ళూరుకి మెడ్రాస్కు మధ్యలో ఉంటుంది ఈ తిరునిన్రవూరు అనేది. అక్కడికి నేను వెళ్ళలేదు, కానీ అక్కడ చరిత్ర ఉంది. అంటే ఆళ్వారులు, వైష్ణవ భక్తులు ఎట్లాగైతే ఉన్నారో సంత పురుషులు, అట్లాగే నాయనారులు అంటే శివభక్తులు. వాళ్ళు 63 మంది నాయనారులు ఉన్నారు. సుందర నాయనార్, నేను చంద్రభాగ తరంగాల్లో రాశాను ఆయన చరిత్ర. అట్లాగే కన్నప్ప నాయనార్, మన ఇక్కడికి శ్రీకాళహస్తికి వెళితే కన్నప్పని దర్శిస్తూ ఉంటాం. ఆయన కూడా నాయనార్, 63 నాయనార్లలో ఒకడు. అట్లాగే పూసలన్ నాయనార్ అని 63 మంది భక్తుల్లో ఒకడు. ఆయన ఈ తిరునిన్రవూరు అనేటువంటి గ్రామంలో ఉంటూ ఉండేవాడు. సరేనా?
ఈయన కట్టాడు ఒక ఆలయం. ఈయన కట్టాడు ఒక ఆలయం, పైసా ఖర్చు లేకుండా కట్టాడు. అది తమాషా చూడండి. అందుకని చెప్తున్నా, ఇవన్నీ వీటికి దృష్టాంతాలు ఉన్నాయి. చిన్న విషయం కాదు. భారతదేశం అంటే కేవలం శాస్త్రమే కాదు, అటు ఏమాత్రం సందేహానికి అవకాశం లేకుండా నిర్మాణాత్మకంగా, సహేతుకంగా, సలక్షణంగా, ప్రామాణికంగా అందించే శాస్త్రం ఒకవైపు మనకుంది. ఆ శాస్త్రంలో ఏదైతే ప్రవచింపబడిందో అది నిత్య జీవితంలో చూపెట్టినటువంటి మహాత్ముల యొక్క అనుభవాలు కూడా ఉన్నాయి. ఈ రెండింటిని జోడించే మనం దీన్ని పట్టుకొని ముందుకు పోతూ ఉన్నాం ఎప్పుడు కూడాను. అదే హైందవ ధర్మం యొక్క వైభవం అంతా కూడాను, ఆర్ష సంస్కృతి వైభవం అంతా అక్కడే ఉంది. ఒక్క పైసా లేకుండా కట్టేశాడు బ్రహ్మాండమైనటువంటి ఆలయం. ఎట్లా కట్టాడు స్వామీజీ? మనసులో కట్టాడు. మనసులో కట్టాడు. పూసల నాయనార్ మనసులో కట్టాడు. దీంట్లో రెండో ఆలోచన లేదు. అప్పుడు రాజులు పరిపాలిస్తున్నటువంటి రోజులు జరిగినటువంటి స్టోరీ ఇది. ఇదేం ఊహ కాదు. అంటే ఆ రాజుగారు మంచి శివభక్తుడు. ఆయన చాలా డబ్బు ఖర్చు పెట్టి అనేక చోట్ల ఆలయాలు కట్టిస్తూ ఉండేవాడు. ఎందుకని? ఆలయాల వల్ల భక్తులు ఎక్కువ వృద్ధి అవుతారు, భక్తి పెరుగుతుంది. భక్తి ఎక్కువగా పెరిగితే సమాజంలో ఒక కళ్యాణ శోభ వస్తుంది అనేటువంటి ఉద్దేశం చేత ఆలయాలన్నీ కూడా ఎక్కువగా కట్టిస్తూ ఉండేవాడు. ఓసారి ఒక ఆలయం కట్టించాడు బ్రహ్మాండంగా ఒక చోట. అప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు. దానికి విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం, ఒక రైట్ టైం ఫిక్స్ చేసుకోవాలి, ఆస్పిషియస్ టైం కావాలి. కాబట్టి ఏది అని చూచి లగ్నం ఒకటి ఫిక్స్ చేశారు. ఆ లగ్నానికి కుంభాభిషేకం జరుగుతుందని అంతా అయిపోయింది, తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయింది. ఓహో, ఇంత అద్భుతంగా రాజుగారు నిర్మించినటువంటి ఆలయం, విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం ఫలానా రోజు అని నిర్ణయం అయిపోయింది. ఆ రోజు రాజుగారు పడుకుంటారట. చూడండి తమాషా. అసలు నేనైతే వీటిని నమ్మని మీకు తెలుసు. కళ అనేటువంటి దాన్ని నేను ఒప్పుకోనని మీకు బాగా తెలుసు. మార్నింగ్ క్లాసెస్లో ఎన్నోసార్లు చెప్పుంటాను, వినుంటారు. ఇటువంటి ఎక్సెప్షన్. ఇది కేవలం భగవత్ కృప వ్యక్తమయ్యేటువంటి కొన్ని అపూర్వమైనటువంటి సన్నివేశాలు. ఆ రాజుగారు నిద్రపోతే ఈయన ఆయన కల్లో కనపడతాడు. తమాషా చూడండి. ఎవరు? శివుడు, పరమశివుడు, శివభక్తుడు రాజుగారు. అచంచలమైనటువంటి శివభక్తి. ఆయన కనపడి, నువ్వు సరే లగ్నం పెట్టావు, ఇక్కడ బాగుంది, సరేనా, ఏదో భక్తుడు, నువ్వు ఇంత చక్కగా కట్టావు రాజా, కానీ ఒక్కటి చెప్తున్నాను నేను, ఇంకొక ఆలయం కూడా ఇట్లాగే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, నిర్మాణం జరుగుతూ ఉంది. బహుశా ఈ డేట్కి ఆ కుంభాభిషేకం కూడా వచ్చేటట్టుగా ఉంది. ఆలోచనలో ఉండరు వాళ్ళు. ఒకవేళ అది కనుక వస్తే, ఇదే లగ్నానికి కనుక వాళ్ళ కుంభాభిషేకం కూడా ఉంటే, విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం, నేను అక్కడ అటెండ్ అవుతాను కానీ ఇక్కడ అటెండ్ కాను. నువ్వు భక్తుడివి, ఆ విషయం నాకు తెలుసు, కానీ నేను అక్కడ అటెండ్ అవుతాను, ఇక్కడ మాత్రం కాదు అని చెప్పాడు. అది తెలుసుకో. ఎక్కడది? అదిగో ఫలానా చోట, ఆ గ్రామానికి దగ్గరలో ఓ చిన్న వనం ఉంది. ఆ వనంలో పెద్ద అది మర్రి చెట్టు ఒకటి ఉంది. ఆ మర్రి చెట్టు వెనకాలే కాస్త లోయలాగా ఉంటుంది. అక్కడ ఒక సాధువు కూర్చొని ఉన్నాడు, నా భక్తుడు కూర్చొని ఉన్నాడు అక్కడ. సరేనా? ఆయన కడుతున్నాడు ఆలయాన్ని. ఆ కుంభాభిషేకానికి నేను అటెండ్ అవుతాను డెఫినెట్గా. ఇది పరమశివుడు, అంతటా నిండి నిబిడీకృతమైన వాడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు కదా. ఒకవేళ ఆ డేట్లో కనుక అది ఉంటే మాత్రం నీ దగ్గరికి నేను రాను ఇక్కడికి అని అది తెలుసుకొని నువ్వు కన్ఫర్మ్ చేసుకో దీన్ని. అప్పుడు ఈయన, ఈ రాజు ఉదయం లేచి మంత్రిని పిలిచి, మంత్రి ఇలా వచ్చింది, ఇది కలే, కల నిజము అనేటువంటి పరిస్థితుల్లో నేను లేను, కానీ ఏమో ఈశ్వరాజ్ఞ, నాకు ఈశ్వరుని మీద ఉండేటువంటి భక్తి అట్లాంటిది, అకుంఠితమైనటువంటి అచంచలమైనటువంటి భక్తితో నేను ఆయన ఆరాధిస్తూ ఉన్నా, కాబట్టి ఏదైనా జరిగి ఉండొచ్చు కూడాను. కనుక మీరు ఒక పని చేయండి, మన వాళ్ళని పంపించి అటువంటి వాతావరణం ఉందా అక్కడ చూసి రమ్మనండి. పోయి చూస్తే ఎట్లాగైతే ఈయన చెప్పాడో అట్లాగే ఉంది. ఈయన ఎప్పుడు చూడలేదు. సరే, అక్కడ సాధువు ఉండాడా? సాధువు కూడా ఉన్నాడు. ఏం చేస్తున్నాడో ధ్యానం చేసుకుంటున్నాడు. ఇంకెప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయిందో, మంత్రిని తీసుకొని, సేనాధిపతిని తీసుకొని రాజే వెళ్ళాడు డైరెక్ట్. ఎందుకని? అటువంటి మహాత్ముడి దగ్గరికి ఆయన్ని రమ్మని చెప్పడం మంచిది కాదు, నేనే వెళ్ళాలి అని అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని నామం చెబుతూ నమస్కరిస్తూ ఉంటే కళ్ళు తెరిచాడు.
కళ్ళు తెరిస్తే ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజుని నేను, మీకు భృత్యుణ్ణి అంటూ మొదలుపెట్టాడు. ఎందుకు వచ్చావు నాయన, నీకేం కావాలని అడిగాడు. విషయమంతా చెప్పాడు. కనుక మీరు ఆలయం కడుతున్నారా అని అన్నాడు. కడుతున్నాను. ఎంతకాలంగా కడుతున్నారని. నాయన చాలా సంవత్సరాలుగా కడుతున్నాను నేను, ఇప్పుడు కాదు 20 సంవత్సరాలు అవుతా ఉంది. అబ్బా అవును, అదంత చాలా శిల్పం అది, అందువల్ల 20 సంవత్సరాలుగా ఈ ఆలయాన్ని కడుతూ ఉన్నాను. మరి పూర్తి వచ్చింది, చివరికి వచ్చేసింది, ఫినిషింగ్ స్టేజ్లో ఉంది, ఇంకేం లేదు. అయితే ఎప్పుడు కుంభాభిషేకం, అదే పలానా డేటు నిర్ణయం చేసేసాము. ఆ రోజు ఈశ్వరుని నేను ఆహ్వానిస్తామనుకుంటూ ఉన్నా, పరమేశ్వరుణ్ణి ఆయన సారథ్యంలోనే జరగాలి. ఈ ప్రపంచమంతా ఆయన అధ్యక్షతలోనే కదా ఉంది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. కాబట్టి ఆయన్నే పిలవాలని అనుకొని చేయాలనుకుంటున్నాం నాయన, చాలా చాలా గ్రాండ్గా చేయాలనుకుంటూ ఉన్నాం. అట్లాగా మహాత్మా, మంచిది అని వచ్చేసాడు. ఎందుకని ఆ డేట్ ఫిక్స్ అయిపోయింది కనుక, శివుడు ఆ డేట్లో రానని చెప్పాడు కాబట్టి మరొక డేట్ చూసుకుంటామని, ఆ తర్వాత ఒక 3 నెలలకు ఒక లగ్నం, మంచి లగ్నం ఉంటే ఆ లగ్నాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. 3 నెలలు అయిపోయింది, ఈ టైం అయిపోయింది. మళ్ళీ ఇతనికి డౌట్ వస్తుంది, ఆ సాధు విగ్రహ ప్రతిష్ఠ జరిగిందే, కుంభాభిషేకం జరిగిందే, ఒకవేళ ఆయన పోస్ట్ పోన్ చేసుకున్నాడు అనుకోండి, మళ్ళీ ఏ కారణం చేతన ఆయన, అప్పుడు నాదేమవుతుంది, ఎందుకైనా మంచిది క్లారిఫై చేసుకుంటామని మళ్ళీ మంత్రిని తీసుకొని అక్కడ పోయాడు. ఆయన ఉన్నాడు. ఉంటే మహాత్మా ఈ విధంగా ఈ కారణంగా నేను వచ్చాను ఇప్పుడు అని చెబితే, నాయన అయిపోయింది నాయన, విగ్రహ ప్రతిష్ఠ అయిపోయింది, కుంభాభిషేకం అయిపోయింది, నువ్వు చేసుకోవచ్చు. బాగా జరిగిందా స్వామీజీ? అబ్బో ఎంత అద్భుతంగా జరిగిందో నాయన, ఎన్ని లక్షల మంది భక్తులు తృప్తి చెందారు. పరమేశ్వరుడు వచ్చాడా మహాత్మా? వచ్చాడు. అంతా ఆయనే ఉన్నాడు అక్కడ, మొత్తం ఆయన చేతుల మీదనే జరిగింది, సమస్తం పరమేశ్వరుని యొక్క కరకమలముల మీదనే జరిగింది. ఇదంతా అంతా నిండిపోయి ఆయనే కనపడుతున్నాడు అన్నాడు. అప్పుడు ఆలయాన్ని చూడాలని అభిలషించి ఈ రాజుగారు అడుగుతారు, ఎక్కడ స్వామి మీరు కట్టింది? నేను ఎందుకు నాయన, నేను మంత్రి గారు వెళ్ళి దర్శనం చేసుకుంటాం, శివ దర్శనానికి ఈశ్వర దర్శనానికి వెళుతున్నాం కనుక అది ఎక్కడ చెప్పండి. నువ్వు వెళ్ళలేవులే నాయన. ఎందుకు వెళ్ళలేను స్వామి, మీరు చెప్పండి, ఎంత దూరమైనా వెళతాను, ఎక్కడ ఇంతకీ ఆలయం ఎక్కడని. అప్పుడు చెప్తాడు, ఇక్కడ ఆలయం. అంటే ఈ 20 సంవత్సరాలుగా రాళ్ళని చెక్కింది ఇక్కడే, పేర్చింది ఇక్కడే, కట్టింది ఇక్కడే, ఆశించింది ఇక్కడే, ఆహ్వానించింది ఇక్కడే, వచ్చిన ఈశ్వరుని దర్శించింది ఇక్కడే, జనరూపంలో అంత లక్షలాది మందిలో చూచింది ఈశ్వరుని ఒక్కడిని. ప్రతిష్ఠ జరిగిపోయింది. ఎక్కడ జరిగింది? ఆయన మనసులో జరిగిపోయింది, అంతే, ఇంకేమీ లేదు. భావగ్రాహి జనార్దన. అండర్స్టాండ్ దిస్. అర్థమైంది? ఆ తరువాత రాజుగారు వచ్చి ఆర్కిటెక్ట్ని పిలిచి డిక్టేట్ చేశాడు ఈ విధంగానే, ఇదిగో ఆయన అడిగి నేను తెలుసుకొని వచ్చాను, ఆలయం ఇట్లా ఉంటుందట, ధ్వజస్తంభం ఇక్కడ ఉంటుందట, అర్థమవుతుంది, బలిపీఠం ఇక్కడ ఉంటుందట, ఆలయ గాలిగోపురం ఈ విధంగా ఉంటుందట, ఇంత ఎత్తులో ఉంటుందట, గర్భగుడి ఇలా ఉంటుందట, వాహనమూర్తి ఇలా ఉంటుంది, అన్ని A to Z చెప్పి ఈ విధంగా నువ్వు ప్లాన్ చేయని, ఆ ప్లాన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి తీసుకెళ్ళి ఆయన చూపెట్టి, స్వామి ఇది ఏమన్నా దగ్గరగా ఉంది చూడండి, మంచిది నాయన, కొంతవరకు నా భావాన్ని తీసుకొచ్చింది, మొత్తం తీసుకొని రాలేదనుకో, నా భావంలో ఉండేటువంటిది ఒక కాగితం మీదకి ఎక్కే అవకాశం లేదు, అది భక్తితో రచించినటువంటి చిత్రం అది కనుక దానిలాగానే ఉందన్నప్పుడు, ఏదైతే అక్కడ ఆయన చెప్పాడో, దేన్నైతే ఆర్కిటెక్ట్తో ఇక్కడ డిజైన్ చేయించాడో అదే విధంగా ఒక ఆలయాన్ని ఆయన కట్టాడు అని ఆ రాజుగారు. అది ఆలయం ఇప్పుడు శిథిలావస్థలో తిరునన్రివూర్ అనేటువంటి చోట ఆలయం ఉంది అని చెబుతారు. అర్థమవుతుంది? అంటే కేవలం చూచారా, అంత పెద్ద ఆలయాన్ని 20 సంవత్సరాలు కట్టాడట, అంటే తను అనుకున్నదంతా సాధించేశాడని అర్థం. నా కవితే కోవెల నా పూజకు తరలిరా శివా, నా కవితే కోవెల నా పూజకు తరలిరా
శివ నా కవితే కోవెల వచ్చే దారిని తెలిపితే వచ్చే దారిని తెలిపితేనా ఎదను అడుగుకో పరచదా వచ్చే దారిని తెలిపితేనా ఎదను అడుగుకో పరచదా నా కవితే కోవెల నా పూజకు తరలిరా కృష్ణ నా కవితే కోవెల ఆశే కోవెల దీపము నీ రూపే దానికి ప్రాణము ఆశే కోవెల దీపము నీ రూపే దానికి ప్రాణము చూసే వరకు మారదు చూపే వరకు మారదు నిన్ను చూడక దీయారదు చూసే వరకు మారదు నిన్ను చూడక దీయారదు నా కవితే కోవెల నా పూజకు తరలిరా కృష్ణ నా కవితే కోవెల మధుర మధుర భావనలే నీ సేవలో పువ్వులు మధుర మధుర భావనలే నీ సేవలో పువ్వులు నా గుండెలో గుసగుసలు వినిపించును గుడి గంటలు నా గుండెలో గుసగుసలు వినిపించును గుడి గంటలు నా కవితే కోవెల నా పూజకు తరలిరా శివా నా కవితే కోవెల వచ్చే దారిని తెలిపితే వచ్చే దారిని తెలిపితేనా ఎదను అడుగుకో పరచద నా కవితే కోవెల ఆ స్టోరీని దృష్టిలో పెట్టుకొని ఈ సాంగ్ రాశాను నేను. ఇంకా 2 చరణాలు ఉన్నాయనుకోండి. ఎందుకు చెప్తున్నానంటే కేవలం మనసులో ఆ మహాభక్తులైనటువంటి నాయనార్ పూసల నాయనార్ కేవలం శివుడిని కేవలం తన మనస్సులోనే ఆలయం కట్టి పూజిస్తే ఆ విగ్రహ ప్రతిష్టకి కుంభాభిషేకానికి శివుడే సాక్షాత్తు వెళ్ళాడన్నప్పుడు అది ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. ఇది ఆదిషు. నిర్మాణాలు ఊరికే జరగలేదు. అర్థమవుతుంది. మనకు గూడిచ్చిన వాడికి మనం గుడి కడుతున్నాం. అది ఇంకేం లేదు. ఏ ఒక్కడో కట్టలేడు. అందుకని ఎవరు గుడి కట్టినా 10 మంది దగ్గర చందాలు తీసుకొని కడతారు. ఎందుకని 10 మంది పుణ్యం 10 మంది భక్తి కలిసి రావాలి. ఏ కార్యక్రమం అయినా అంతే. ఈ విషయంలో ఇప్పుడే కాదు కానీ ఒక 4 దశాబ్దాల క్రితం కూడా నాకు ఇదే అభిప్రాయం ఉండేది. ఏ యజ్ఞంలో కూడా జనాన్ని ఇన్వాల్వ్ చేయకుండా ఇప్పటి వరకు చేయలేదు. అంటే ఆ రోజుల్లో ప్రారంభ దశల్లో ఎవరికి వాళ్ళు పిలిచేవాళ్ళు పోయేవాడిని, ఆశ్రమం లేదు ఏది. ఇప్పుడు కూడా అదే. ఇక్కడ కూడా ఎందుకని ఇంత పెద్ద యజ్ఞం చేయాలి? చిన్న విషయం కాదు అది. 15 రోజుల పాటు ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి చేయాలి. కాదు, అందరికీ భాగాన్ని కల్పించాలి. చేయొచ్చు, దట్స్ డిఫరెంట్ థింగ్. కానీ అందరూ దాంట్లో పాల్గొనాలి. కాబట్టి ఉత్సవాదిషు నిర్మాణాది కార్యేషు అనురాగ ఇది పరాశర్య. ఇది అద్భుతమైనటువంటి భక్తి. ఇక్కడ ఈ కోణంలో నుంచి చూసినప్పుడు పూజలో నీకు ఎంతైతే తృప్తి కలుగుతూ ఉంటుందో మిగతా అన్ని కార్యక్రమాలు, భగవత్ సంబంధమైనటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడాను అదే విధమైనటువంటి తృప్తి కలుగుతూ ఉంటుంది. ఈశ్వరార్పణ బుద్ధి నీకు ప్రధానంగా ఉంటుంది కనుక అహం
నేను అనేటువంటిది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. ఈ అహంకారం ఎంత తగ్గుతూ ఉంటుందో, ఈ అహం దూరం అయిపోయి పరమేశ్వరుడు ఎంతైతే మనలో నిండిపోతూ ఉంటాడో భక్తి తనంతట తను పెరిగే అవకాశం ఉంటుంది కనుక, కాబట్టి ఇన్నిటి మధ్య భక్తిని దాటుకొని పోడు. కాబట్టి ప్రారంభ సాధకుడికి పూజ అనేటువంటిది అత్యుత్తమమైనటువంటిది అనే అభిప్రాయపడడం వల్లనే పూజాదిషు అనురాగ ఇతి పరాశర్య, పరాశర మహర్షి కుమారుడైనటువంటి వ్యాస భగవానుని యొక్క అభిప్రాయం. ఓకే, గర్గ మహర్షి ఉన్నాడు రెండో వ్యక్తి. గర్గ మహర్షి అంటే చిన్న విషయం కాదు ఇది. గర్గ మహర్షి గర్గ సంహిత అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించాడు. భక్తిలో ఆయన ఛాంపియన్. ఎందుకు అంత మాట అంటున్నాను ఛాంపియన్ అని అంటే, ఎంతోమంది కోట్లాది మంది భక్తుల జీవితాలకి మార్గదర్శకం చేసినటువంటి వాడు. కృష్ణనామాన్ని నమ్ముకొని ఎంతోమంది తరించిపోయారు, నేటికి తరిస్తున్నారు. చిన్న విషయం కాదు. అటువంటి కృష్ణుర్భూవాచక శబ్దోనశ్చ నివృత్తివాచక. కృష్ణ అంటే సదా ఎల్లప్పుడూ, నా ఆనందము, అది కృష్ణుడంటే సదానంద స్వరూపుడు. అర్థమవుతుంది. అటువంటి కృష్ణ శబ్దాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడు గర్గ మహర్షి. అది ఇక్కడ అంటే నంద యశోదులు, అయ్యా యశోదానందులు ఆయన్ని ఆహ్వానించి మా పిల్లవాడికి మీరు పేరు పెట్టండి అంటే కృష్ణ అని పేరు పెట్టినటువంటి వాడు. అంటే భగవంతుడికి నామకరణం చేసి ఆ పవిత్ర నామాన్ని మనకు అందించి ఈ నామం ద్వారా ఆ నామిని చేరుకోవడానికి మార్గాన్ని సుగమం చేసినటువంటి వాడు గర్గ మహర్షి. అంటే ఇప్పుడు మీకు అర్థమైపోయింది. స్వామికే పేరు పెట్టిన వాడు అంటే ఎట్లాంటి వాడో, నామ విలువ ఆయనకి ఎంత తెలుసో, నామ వైభవం ఆయనకి ఎంత తెలుసో ఆయన ఏం చెప్తాడు భక్తిని గురించి. నెక్స్ట్, కథాదిషు ఇతి గర్గ. కథాదిషు, ఇక్కడ కూడా ఆదిషు ఉంది, ఎట్సెట్రా, వెరీ ఇంపార్టెంట్. అదే ఇంపార్టెంట్. కథాశ్రవణం. కాబట్టి భగవంతుని యొక్క అనంత కళ్యాణ గుణాలను కీర్తిస్తూ ఉండడం, భగవంతుని యొక్క కథా వైభవాన్ని ఆలకిస్తూ ఉండడం లేదా ప్రవచిస్తూ ఉండడం, ఈ కథాశ్రవణం ఏదైతే ఉందో అదే భక్తి అని గర్గ మహర్షి యొక్క అభిప్రాయం. ఈయన ఇచ్చిన డెఫినేషన్ అది. పూజే భక్తి అని వ్యాస భగవానుడు చెప్పిన దాన్ని మనం చూచాం. కథాదిషు ఇది గర్గ, కథాశ్రవణం భక్తి. ఇదేంటో తెలుసు. ఇప్పుడు కథాశ్రవణం అన్నప్పుడు ఇప్పుడు కథను శ్రవణం చేయాలంటే ఎవరో వినిపించాలి కదా, అంతే. వాచక పూజ అయిపోయింది. అదేడా ఇంతకుముందుది కాయకం, ఇది వాచకం. బాగా చూడండి, కాయ వాక్కు బనహ, ఇది వాచకం. ఇది కాబట్టి పురాణ పఠనం జరుగుతూ ఉంటుంది, వాచక భక్తి. హరికథా ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి, వాచక భక్తి. ఇప్పుడు ఇక్కడ జరుగుతూ ఉండేది ఏంటి? ఇది కూడా అదే, గర్గ మహర్షి లైన్లో పోతా ఉంది. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం రామాయణాన్ని, ఉదయం నారద భక్తి సూత్రాలని అధ్యయనం చేస్తున్నామంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? శ్రవణం జరుగుతూ ఉంది, శ్రవణ భక్తి కొనసాగుతూ ఉంది, కీర్తన భక్తి కొనసాగుతూ ఉంది. కాబట్టి భగవంతుని యొక్క కథని వింటూ ఉండడం. ఎందుకని? భగవంతుని కథలో ఏదో లేదో భగవద్ వైభవమే ఉంది. ఎంతగా భగవత్ కథల్ని మనం శ్రవణం చేస్తూ ఉంటే ఆ భగవంతుని యొక్క వైభవం, ఈశ్వర వైభవం అంతా కూడా మన బుద్ధికి పడుతుంది కనుక, ఈశ్వర వైభవం బుద్ధికి పట్టిన తర్వాత ఇంకా ప్రపంచం పెద్ద వైభవపేతంగా కనిపించదు. దీని మీద ఉండేటువంటి అనురక్తి, ఆసక్తి తగ్గుతూ ఉంటుంది, భగవంతుని మీద అనురక్తి పెరుగుతూ ఉంటుంది, అవధానం పెరుగుతూ ఉంటుంది. ఇక భక్తి ఆ విధంగా వృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి కనుక నిరంతరం మనసులో భగవత్ సంబంధమైనటువంటి భావనలే కదులుతూ ఉండాలి అని అంటే కథాశ్రవణం. 7 రోజుల్లో మరణానికి గురి అవుతున్నాడు పరీక్షణ్ మహారాజు అని తెలిస్తే ఎట్లా తరించాడు? కేవలం శ్రవణ భక్తి. 9 భక్తులు ఉన్నాయి, దాంట్లో శ్రవణ భక్తి. ప్రహ్లాదుడు చెప్పినటువంటి శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, దాస్యం, వందనం, సఖ్యం, ఆత్మనివేదనం. కాబట్టి ఈ 9 రకాలైనటువంటి భక్తి తత్వాలు ఉంటే అవన్నీ కూడాను ఈ కథాశ్రవణంలో వచ్చేస్తాయి. శ్రవణం జరుగుతూ ఉంది, కీర్తనం జరుగుతూ ఉంది, భగవంతుని అర్చించడం జరుగుతూ ఉంది, భగవంతునితో సఖ్యం, ఫ్రెండ్షిప్ ఏర్పడిపోతూ ఉంది, ఆయనకి మనకు ఉండేటువంటి సంబంధం దృఢపడిపోతూ ఉంది. ప్రపంచంతో మనకు ఉండేటువంటి సంబంధాలన్నీ కూడా అనిత్య సంబంధాలు అనేటువంటిది కథాశ్రవణంలోనే తెలుస్తుంది.
ఇప్పుడు మనం ఏమేమో అనుకుంటూ వచ్చాం భక్తిని గురించి, భగవంతుని గురించి, వింటూ ఉంటే ఎట్లా ఉంది? అది అక్కడ శ్రవణ వైభవం, అది శ్రవణ వైభవం. కనుక కథాదిషు ఇది గర్గ. గర్గ మహర్షి చెప్పేది ఏంటంటే కేవలం కథాశ్రవణము. కాబట్టి భగవంతుని యొక్క అనంత కళ్యాణ గుణాన్ని వింటూ ఉండడం అసలు శ్రవణమేవ సాధనం. నన్ను అడిగితే మనని నిధిధ్యాసలు అంగములు అంతే. అంగి సాధనలో అంగి శ్రవణం. కాబట్టి శ్రవణం వల్లనే ఏది జరిగినా కూడా మన సంప్రదాయం అంతా శ్రవణం మీదనే ఆధారపడి వచ్చింది. గురు శిష్య పరంపరగా గురువు బోధిస్తూ ఉంటే శిష్యుడు వింటూ ఉన్నాడు. ఆ రోజుల్లో ఏం బుక్స్ లేవు ప్రింటింగ్ మిస్టేక్స్ ఉండడానికి. ఆ రోజు కేవలం గురువులు చెప్పేవాళ్ళు, శిష్యులు వినేవాళ్ళు. కర్ణ పరంపర, చెవి నుండి చెవికి, చెవి నుండి చెవికి, చెవి నుండి చెవికి అందుతూ వచ్చింది. అంత వేదాన్ని కేవలం మనసులో పెట్టుకొని తెచ్చుకున్నారు అంతే. ఆయన గురువైన తర్వాత శిష్యులకు బోధిస్తే, ఆ శిష్యులు గురువులై వాళ్ళ శిష్యులకు బోధిస్తే, ఈ విధంగా చెవి నుండి చెవికి, చెవి నుండి చెవికి పరంపరగా అందుతూ వచ్చింది. ఇది వైభవోపేతమైనటువంటి పరంపర. ఇంకొక దేశంలో చూడలేం ఈ గురు శిష్య పరంపర. అందువల్ల అది సంప్రదాయం. ప్లీజ్. కనుక మొదట గురువు ఏ విధంగా అయితే బోధించాడో ఇప్పుడు గురువు కూడా అదే బోధిస్తాడు సంప్రదాయంలో వచ్చి ఉంటే. ఎందుకని? అది తెలిసిపోయింది కనుక. బోధన విధి, మెథడ్ ఆఫ్ టీచింగ్. కాబట్టి శాస్త్రాన్ని అందించడమే కాకుండా శాస్త్రాన్ని ఏ విధంగా అందించాలి అనేది కూడా గురువుల యొక్క హృదయంలో ఉంటుంది. వాళ్ళు అందిస్తేనే మనకు అర్థం అవుతుంది, లేకపోతే అర్థమయ్యేటువంటి అవకాశం లేనే లేదు. కాబట్టి కథాదిషు పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని సంపూర్ణంగా మనం గ్రహిస్తాం గనక కథాశ్రవణం. భగవద్గీతలో కూడా స్వామి ఇదే చెప్పాడు కదా, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంత శమాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. వాట్ ఎ వండర్ఫుల్ శ్లోక. మచ్చిత్తాహ, వాళ్ళ మనసులన్నీ నా యందే లగ్నం చేసి ఉంటారు. మద్గత ప్రాణా, వాళ్ళ ప్రాణాలంతా నా మీదనే ఉంటాయి. భక్తులంటే మనకు దేహంలో ప్రాణాలు ఉంటాయి, పంచప్రాణాలు అనిపిస్తుంది. వాళ్ళకి అట్లా ఉండదు. వాళ్ళ ప్రాణాలన్నీ భగవంతుడి యందు ఉంటాయి. దశరథుని ప్రాణాలు ఎక్కడున్నాయి? రాముడిలో ఉన్నాయి. రాముడికి దూరం అయితే దశరథుడిని పంపించేశాం రాత్రి. అది ముందే చెప్పాడు కదా. రాముడంటే ఎవరో కాదు, ప్రాణం. రాముడే అరణ్యానికి పోయి నాకు దూరం అయిపోతే నేను బ్రతకలేను, నా ప్రాణం పోద్దన్నది పోయింది రాత్రి. అండర్స్టాండ్? అది భక్తులంటే. మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ బోధయంతః పరస్పరం. ఎప్పుడు వాళ్ళ చిత్తం నా మీదనే ఉంటుంది కనుక, వాళ్ళ మనసంతా నా మీదనే ఉంటుంది కనుక, నాకు సంబంధించిన భావాలే వాళ్ళ హృదయంలో కదులుతూ ఉంటాయి కనుక, ఎవరన్నా కలిశారనుకోండి ఇంతకన్నా వాళ్ళు మరొకటి మాట్లాడరు. బోధయంతః, ఒకరికొకరు బోధ చేసుకుంటూ ఉంటారు ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని. ఒక క్రికెట్ మీద వ్యామోహం ఉండేవాళ్ళు కనుక ఒక ఇద్దరు కలిశారంటే క్రికెట్ గురించే మాట్లాడతారు. ఇంకా సినిమా వాళ్ళదైతే చెప్పనవసరం లేదు, అది ఉద్ధరించేటువంటి వ్యవస్థ. అర్థమవుతుంది? కాబట్టి ఎవరికి దేని మీద ఇష్టమో అది. కాబట్టి ఇద్దరు భక్తులు కలిశారనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడతారు? భగవంతుని తప్ప రెండో దాని గురించి మాట్లాడే అవకాశం లేదు కనుక మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ బోధయంతః పరస్పరం, పరస్పరం బోధయంతః. ఎవరికి ఏం తెలిస్తేది వాళ్ళు చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉంటారు. అది కథయంతః మాం నిత్యం, మాం ఈశ్వరం నిత్యం కథయంతః. కాబట్టి నన్ను గురించి, నా కథా ఒక విషయాన్ని గురించి, అనంత కళ్యాణ గుణాల గురించి నిరంతరం కూడా నువ్వు ప్రబోధించుకుంటూ ఉంటారు. అలా చేస్తూ తుష్యంతి చ, ఎప్పుడు సంతోషంతో ఉంటారు. ఆ భగవత్ కథల యందు వాళ్ళకి అనురక్తి, ఆసక్తి. ఎంత చెప్పుకుంటూ ఉండినా ఇంకా ఇంకా అనేటువంటి భావనతో, ఆనందంతో గంతులేస్తూ చెప్పుకుంటూ ఉంటారు. తుష్యంతి చ రమంతి చ, అందులోనే రమిస్తూ ఉంటారు అని 10వ అధ్యాయంలో విభూతి యోగంలో పరమాత్మ తెలియజేసింది భగవద్గీతలో. కాబట్టి కథాదిషు ఇది గర్గ, గర్గ మహర్షి అంటే కథాదిషు అనురాగ ఇది గర్గ. అది పూజాదిషు అనురాగ ఇది పారాశర్య, కథాదిషు అనురాగ ఇది గర్గ. కాబట్టి కథాశ్రవణము అన్నప్పుడు చాలా వచ్చేస్తాయి. ఇప్పుడు ఆదిషు ఉండ ఎట్సెట్రా. ఆదిషు ఏంటి? అక్కడ ఉత్సవాదిషు, నిర్మాణాది కార్యేషు అవన్నీ అక్కడ చూచాం. ఇక్కడ ఆదిషు అంటే ఏంటి? కీర్తనం. లోకేపి భగవద్గుణ శ్రవణ కీర్తన వస్తుంది మళ్ళీ. కనుక కీర్తనం, భగవత్ సంబంధమైనటువంటి కీర్తనం జరుగుతుంది అనుకోండి, అది కూడా కథాశ్రవణం కిందకే వస్తుంది. ఇప్పుడు శ్రవణం అన్నప్పుడు కేవలం వినడమే అంటే ఇవన్నీ కొద్దిగా లోతు ఆలోచిస్తూ పోవాలి.
శాస్త్రం అదే, శాస్త్ర వైభవం అంతా అదే. అయ్యా శ్రవణం అన్నాడు కదా, నేను వినాలా, మాట్లాడబాకండి అంటే ఎట్లా? అది మాట్లాడితే కదా నువ్వు వింటావు, అది ఎక్కడ. కనుక మాట్లాడేది ఏదో అదంతా శ్రవణమే. శ్రవణం అంటే వినడం. భాషణం లేకుండా శ్రవణం రాదు. ఎక్కడ భాషణం ఉంటే అక్కడ శ్రవణం ఉంది, ఎక్కడ కీర్తన ఉంటే అక్కడ శ్రవణం ఉంది. అండర్స్టాండ్ ది పాయింట్. భగవద్గుణ శ్రవణ కీర్తనాత్. భగవంతుని యొక్క గుణాలను వివరిస్తూ ఉంటే నువ్వు ఎట్లాగైతే అనంత కళ్యాణ గుణాలను శ్రవణం చేశావో అట్లాగే కీర్తనం కూడాను. భగవన్నామ సంకీర్తన చిన్న విషయం కాదు కదా, చిన్న విషయం కాదు అది. కాబట్టి కీర్తన ఏదైతే ఉందో అది ఆలపిస్తూ ఉండాడు కదా, అది కూడా కథాశ్రవణమే, దాన్ని కూడా వినడమే. ఎందుకని? అందులో ఏముంది? అంతా భగవత్ సంబంధమైనటువంటి వైభవం ఉంది కనుక కథాశ్రవణం. అడిగితే ఆదిశలు ఇవన్నీ వస్తాయి. రాయడం ఉంది, రచన, అది కూడా కథాశ్రవణం కిందకే వస్తుంది. కథ, భగవంతుని యొక్క వైభవాన్ని రచించడం, రచన, పాట, కీర్తనం లేదా పాడడం, ఇవన్నీ కూడాను దాని కిందకే వస్తాయి. లేదా కూర్చొని భగవద్ వైభవాన్ని నువ్వు జపం, అది వాచక జపం, వాచక తపస్సు అన్నప్పుడు వాచక పూజ, జపం కూడాను. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. ఒక్క జపమాల నీ చేతిలో ఉంది, భగవంతుడితో నువ్వు సంబంధాన్ని కలిగి ఉన్నావు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ప్రతి మాటకి నీకు భగవంతుడితో సంబంధం. నువ్వు లేకుండా పోతున్నావు, నీలో అంతా ఆయనే నిండిపోతున్నాడు. నమః, మా నాది నా లేదు, నమ ఇతి ద్వే అక్షరే, గణేష్. చూచారా? కాబట్టి అది కీర్తనమైన, రాయడమైనా, పాడడమైనా ఏదైనప్పటికీ కూడాను ఇవన్నీ కూడాను బుద్ధిని శుద్ధి చేస్తాయి. అంతే ప్రధానమైన విషయం అదే, అంతఃకరణ శుద్ధి. కాబట్టి బుద్ధిని శుద్ధి చేయాలి భక్తి అనేటువంటిది. కనుక భగవంతుని గురించి నువ్వు రాస్తున్నావు అనుకోండి, రెండవ ఆలోచన ఉండదు. రెండవ ఆలోచన పెట్టుకుంటే నువ్వు రచించలేవు. కాబట్టి ఒక రచన జరుగుతూ ఉంది అని అంటే కేవలం నీ హృదయంలో భగవంతుడు నిండిపోయి ఉండాలి. కీర్తన జరుగుతూ ఉందంటే భగవంతుడు నీ హృదయంలో నిండిపోయి ఉండాలి. అట్లా బ్రతుకు భగవన్మయంగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి భగవంతుని యొక్క కథలే కాదు, ఆదిశులో భక్తుల గాథలు కూడా చేరతాయి. అదేడ కథ అంటే భగవత్ కథ, ఆదిశులో భగవద్భక్తుల కథ కూడాను. ఎందుకని? ఒక భగవద్భక్తుని యొక్క కథ చదువు, ఒక నామదేవుడి యొక్క కథ చదువు, ఒక మీరాబాయి యొక్క కథ చదువు. చదివేది మీరాబాయి కథగా ఉంటుంది, దాంట్లో ఉన్న సెంట్రల్ థీమ్ అంతా భగవంతుడు అయి ఉంటాడు, పాండురంగడు అయి ఉంటాడు. అది ఎక్కడ. అందువల్ల చంద్రబాగా తరంగాలు ఎందుకని ఇప్పటికి కూడా వేలాది కాపీలు పోతూ ఉంటుంది, ఎప్పుడు అవుట్ ఆఫ్ ప్రింట్ ఉంటుంది అంటే కారణం అదే. ఆ గాథల్ని చదువుతారు. చదివినప్పుడు వాళ్ళు ఎట్లాగైతే భక్తి చేశారో మనం కూడా ఆ విధంగా భక్తి చేయాలి అని అనుకొని అందరూ భక్తిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. భక్తిని వృద్ధి చేయడం కోసమే ఇవన్నీ వచ్చాయి గనక కథాదిషు. ఎస్, ఎగ్జాక్ట్లీ. చాలా అద్భుతమైనటువంటి వ్యవహారం ఇది, చిన్న విషయం కాదు. కథాదిషు అక్కడ మనకు భగవంతుని యొక్క లీలా వైభవం తెలుస్తుంది, భగవంతుని యొక్క గుణవైభవం తెలుస్తుంది, భగవంతుని యొక్క జ్ఞాన వైభవం తెలుస్తుంది, భగవంతుని యొక్క అవతార వైభవం తెలుస్తుంది. ఇవన్నీ కీర్తనల్లో వర్ణించుకుంటూ వస్తుంటాడు. ఏవైతే మనం ఇక ఉపనిషత్తుల్లో అధ్యయనం చేస్తున్నామో మహాత్ముల యొక్క కీర్తనల్లో అవి కూడా కనపడతాయి. హరి అట హరుడట. చూడతామట, అందరిలో పరమాత్మ వెలిగే ముచ్చట చూడరే అన్నాడు. వాట్ ఏ బ్యూటీ! ఎంత పెద్ద విషయం అది. ఉపనిషత్తుల్లో దొరకాల్సింది త్యాగరాయ స్వామి కృతిలో ఉంది. చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మేర బిరుదు వహించిన రామ నన్ను బ్రోవరా అన్నప్పుడు అంతటా ఉండేటువంటి రాముణ్ణి వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మహాత్ముల యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ అనుభూతులు ఏవైతే ఉన్నావో అవన్నీ వాళ్ళ కీర్తనల్లో వ్యక్తం అవుతాయి. చిన్న విషయం కాదు అది. కాబట్టి మహాత్ములు రచించినటువంటి కీర్తనలను కూడా మనం పక్కన పెట్టడానికి అవకాశం లేదు. ఆ పాటల రూపంలో కనపడతాయి. వాస్తవానికి అందులో భగవతత్వం అంతా ఉంటుంది, ప్రేమ రూపమైనటువంటి తత్వం అంతా ఉంటుంది. ఓ జయదేవ అష్టపదులు చదివామంటే కృష్ణ ప్రేమ ఏ విధంగా ఉంటుందో అర్థమైపోతుంది. దాన్ని అనేక కోణాల్లో శృంగార భక్తిని మిళితం చేసి రచించాడు. కనుక ఇవంతా కూడా నువ్వు కథాశ్రవణం కిందకే వస్తాయి. ప్లీజ్, ఎప్పుడు కథాశ్రవణం అనేటువంటిది మనిషిని ఎంతగానో మారుస్తుంది. కాబట్టి కథాశ్రవణంలో కథా ప్రవచనం, కథాశ్రవణం రెండూ ఉంటాయి. కాబట్టి అది ప్రవచించిన కథాశ్రవణం కిందకే వస్తుంది. శ్రవణం చేస్తూ ఉన్నాం అనుకో, అక్కడ ప్రవచనం జరుగుతుంటుంది. ప్రవచనం జరిగే చోట శ్రవణం ఉంటుంది, శ్రవణం జరిగే చోట ప్రవచనం ఉంటుంది. కనుక ఆ రెంటికి మధ్య తేడా చూసేందుకు అవకాశమే లేదు. కాబట్టి కథాదిషు ఇది గర్గ. కాబట్టి భక్తులకి
ఎప్పుడైతే భక్తి అనేటువంటిది హృదయంలో ఏర్పడిపోయిందో నిరంతరం కూడాను వాళ్ళ హృదయంలో జరిగేటువంటిది ఏది ఉండినా కూడాను భగవత్ సంబంధమైనటువంటి విషయంగానే ఉంటుంది, కానీ రెండవది ఉండేందుకు అవకాశం లేదు. పూజ అయినా, కథాశ్రవణమైన, వ్యాస భగవానుడు చెప్పినటువంటి పూజ అయినా, గర్గ మహర్షి చెప్పినటువంటి కథాశ్రవణమైన, ఈ రెండు కూడాను మనలో భక్తి భావాన్ని పూర్ణంగా నింపుతాయి. అంతేకాకుండా మనలో అంకురించినటువంటి భక్తిని పెంచుతాయి, వృద్ధి చేస్తాయి, బ్రతుకును భగవన్మయంగా మారుస్తాయి. పాడినా నీ పాటలే, మాట్లాడినా నీ మాటలే, పాడినా నీ పాటలే, మాట్లాడినా నీ మాటలే, పాడినా నీ పాటలే. ఎన్ని జన్మల పుణ్య ఫలమో ఎదనిండా నీ తలపులే, ఎన్ని జన్మల పుణ్య ఫలమో ఎదనిండా నీ తలపులే, పాడినా నీ పాటలే, మాట్లాడినా నీ మాటలే, పాడినా నీ పాటలే. చూడాలని నా కనులు, కట్ చేసుకోకుండా వాయిస్తావు, చూడాలని నా కనులు, నిన్ను చూపాలని కనుపాపలు, చూడాలని నా కనులు, నిన్ను చూపాలని కనుపాపలు, అసువులు బాసే వేళలోగా నీ రూపే చూపు కావాలని, అసువులు బాసే వేళలోగా నీ రూపే చూపు కావాలని, పాడినా నీ పాటలే, మాట్లాడినా నీ మాటలే, పాడినా నీ పాటలే. ఎన్ని జన్మల పుణ్య ఫలమో ఎదనిండా నీ తలపులే, పాడినా నీ పాటలే, మాట్లాడినా నీ మాటలే, పాడినా నీ పాటలే. కాబట్టి కళ్ళు ఎందుకున్నాయి నాకు అంటే, చూడాలని నా కనులు, ఫస్ట్ పాయింట్. కాబట్టి కళ్ళు చూడడానికి ఇచ్చావు కనుక హే భగవాన్, చూడాలని. ఎక్కడ చూస్తావు భగవంతుడిని? అంతటా సర్వం ఈశ్వరమయం, సర్వం కృష్ణమయం జగత్. ప్రతి ఒక్కరిలో భగవంతుడిని సందర్శించాలని, ప్రతి రూపాన్ని భగవద్ రూపంగా చూడాలని. ఆ తర్వాత ఎప్పుడైతే రూపాన్ని నేను చూస్తానో ప్రతి రూపం ఇక్కడ పడిపోద్ది, రిఫ్లెక్ట్ అవుతుంది కదా. కాబట్టి నా కనుపాపులు ఏం చేస్తున్నాయో తెలుసా? నా కళ్ళు కనుక చూస్తే ఏ రూపమైతే నీలో ముద్రింపబడి ఉందో నాలో, నా కంటి మీద, నా రెటీనా మీద, మళ్ళీ దాన్ని ప్రపంచానికి చూపాలని. అది ఇంకేం లేదు. చూడాలని నా కనులు, నిన్ను చూపాలని కనుపాపలు, అసువులు బాసే వేళలోగా, ప్రాణం పోయేలోగా, అసువులు బాసే వేళలోగా నీ రూపే చూపు కావాలని. ఇది జ్ఞానం. దృశ్యం జ్ఞానమయం కృత్వ పశ్చేద్ బ్రహ్మమయం జగత్. దృష్టి ఎప్పుడైతే జ్ఞానాకారం అయిపోయిందో ఈ ప్రపంచం అంతా బ్రహ్మస్వరూపంగా మారిపోతుంది కనుక హే భగవాన్, అది అందుకని నేను పాడానా నిన్ను గురించే పాడతా, నేను మాట్లాడానా నిన్ను గురించే మాట్లాడతా, నేను రాశానా నిన్ను గురించే మాట్లాడతా, రాస్తా, నేను ఏడ్చానా నిన్ను గురించి ఏడుస్తా. అంతే. నాకు రెండవది తెలియదు, నాకు నువ్వే కావాలి, రెండవది అవసరం లేదు. ఇది పూర్ణ భక్తి, ఇదే పూర్ణ భక్తి. ప్లీజ్, నీవు నేనను భేదమేల, నీవు నాలో నిలిచిన వేళ, నీవు నేనను భేదమేల, నీవు నాలో
నిలిచిన వేళ దారి భక్తెము నామము దారి భక్తెము నామము మోక్ష పదమే గమ్యము పాడినా నీ పాటలే జన్మల పుణ్యఫలము ఎదనిండా నీ తలపులే పాడినా నీ పాటలే మాట్లాడినా నీ మాటలే పాడినా నీ పాటలే. కథాదిషు ఇది గర్గః ఆత్మరతి అవిరోధేన ఇతి శాండిల్యః. ఇక్కడికి వ్యాస మహర్షి గర్గ మహర్షి ఇద్దరు అభిప్రాయాలు మనకి తెలిసి వచ్చాయి భక్తి లక్షణాల్లో. మూడో వ్యక్తి శాండిల్య మహర్షి. మీకు మొదటి రోజే నేను టచ్ చేశాను. సా తస్మిన్ పరమ ప్రేమ రూపాన్ని రెండో సూత్రం వచ్చినప్పుడే నారద మహర్షి భక్తి సూత్రాలు ఏ విధంగా అయితే రచించాడో అలా రచించినటువంటి వాడే శాండిల్య మహర్షి. ఆయన కూడా భక్తి సూత్రాలు రచించాడు. శాండిల్య భక్తి సూత్రాన్ని దాంట్లో అంటాడు ఈయన సా తస్మిన్ పరమ ప్రేమ రూపాన్ని నారద మహర్షి రెండవ సూత్రంలో చెబితే అక్కడ ఆయన అంటాడు సా పరానురక్తిరీశ్వరి అంతే. అస్మిన్ అని ఈయన అన్నాడు, ఈశ్వరి అని ఆయన అన్నాడు. తేడా ఏమీ లేదు. పరానురక్తి పరమ ప్రేమ రూపాన్ని ఈయన అంటాడు, అంతే, ఇంకే లేదు. అది కూడా చాలా అద్భుతమైనటువంటి గ్రంథం శాండిల్య భక్తి సూత్రాలు. ఏమో ఉంటే చెబితే అవకాశం వస్తే ఇంకొకసారి ఆ గ్రంథాన్ని కూడా చూస్తాం. శాండిల్య భక్తి సూత్రాలు చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా లోతుగా కూడా ఉంటుంది ఆ గాథం. ఈ శాండిల్య మహర్షి నారదుడిలాగానే ఆయన కూడా భక్తి సూత్రాలను రచించాడు కనుక ఆయన ఏం చెబుతాడు ఈ భక్తి లక్షణాలను గురించి? ఆత్మరతి అవిరోధేన ఇతి శాండిల్య. చాలా విశాలమైనటువంటి దృక్పథం. అంటే నువ్వు ఇది చెయ్యని చెప్పడం లేదు, నువ్వు పూజ చెయ్యి కథాశ్రవణం చేయని చెప్పడం లేదు, నువ్వేమన్నా చేసుకో, అది దాని అర్థం. ఆత్మరతి అవిరోధేన ఇది శాండిల్య. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. నువ్వు పూజ చేసుకో, జపం చేసుకో, ధ్యానం చేసుకో, కీర్తన చేసుకో, ఏదైనా చేసుకోనైనా అర్థమవుతుంది. కథాశ్రవణంలో ఉండు. కానీ ఒక్కటి ఇంపార్టెంట్, ఈ చేసేవన్నీ ఒకదానికన్నా భిన్నంగా ఉండకూడదు. ఏంటా ఒకటి? ఆత్మరతి. కొద్దిగా అర్థమవుతుందిలే మీకు, అదే అర్థం కాని విషయం ఏం కాదు, ఎందుకంటే నాకు అర్థమైంది కదా, మీకు అర్థం అవుద్ది అంతే. ఇంకే ఆత్మరతి, ఆత్మానందం. భగవంతుడు ఆనంద స్వరూపుడు, రసోవై సహా కదా. కాబట్టి భగవంతుడు ఆనంద స్వరూపుడు కనుక ఆత్మ కూడా ఆనంద స్వరూపం, నీవే ఆత్మ. ఆ ఆత్మరతి ఏదైతే ఉందో, ఆత్మానందం ఏదైతే ఉందో, దానికి భగ్నం కాకుండా, ఆత్మానందం భగ్నం కాకుండా ఉండే కార్యక్రమాలే నువ్వు చేయాలి తప్ప, భక్తి కార్యక్రమాలు. దానికి దెబ్బ తగిలేటప్పుడు ఏదైనా భక్తి కార్యక్రమం నువ్వేదన్నా చేసుకో. నువ్వు ఆలయం కట్టావు, కట్టి నా మనసంతా పాడైపోయింది అన్నావు అనుకో, ఎందుకు ఆలయం? వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకని నువ్వు ఒక్కడవే లేవు ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచం చాలా దునియా బడా విస్తార్ హై. ఇక్కడ ఎవడు ఆటవాడు ఆడుతాడు, ఎవడు పాటవాడు పాడతాడు. నువ్వు ఎంత అందమైనటువంటి పుష్పవనాన్ని తయారు చేసుకున్నా పాడు చేయడానికి కోతులు ఉండనే ఉంటాయి. అండర్స్టాండ్ ద పాయింట్. చాలా లోతైన విషయం. మనిషి ఆనందాన్ని పొందడం అనేది నీ మీదనే ఆధారపడింది, ప్యూర్లీ, ఇంకొక దాని మీద ఆధారపడి లేదు. నువ్వు గనక తలుపు తెరిస్తేనే ఏ దుఃఖమైనా నీ హృదయంలో ప్రవేశిస్తుంది తప్ప
నువ్వు క్లోజ్ చేస్తే మాత్రం వచ్చే అవకాశం లేదు. తలుపు వేస్తే లోపలికి ఎవడో ఎట్లాగైతే రాలేడో, సరేనా, అట్లాగే నీ హృదయ కవాటాన్ని కూడా ఎట్లా తెరిచి ఉంచుకోవాలో, ఎప్పుడు మూసుకోవాలో నువ్వు తెలిసి ఉండాలి. నువ్వు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తున్నా ఎవరో ఒకటి విమర్శించారనుకోండి, నీ గుండె పగిలిపోవాలి. ఎందుకని? నేను ఇంత ధర్మబద్ధంగా జీవించేటప్పుడు నన్ను విమర్శించారేంటి అంటాడు. అంటే ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చేస్తావు? నీకుండేది ఒక్క నోరు ప్రపంచానికి, అన్ని నోళ్ళు నువ్వు మోయడానికి నీకుండేది 2 చేతులే కదా అంటున్నాను నేను. అర్థమవుతుంది? ఎవడి సంస్కారం వాడిది. అందరూ నారదులు అవుతారా? అందరూ శాండిల్యులు అవుతారా? అందరూ గర్గ మహర్షులు అవుతారా? ఎవడెవడి కర్మ ఎట్లా అయితే ఉందో వాడు అట్లుంటాడు అంతే. నువ్వు ఎందుకు కుడుతున్నావు అని అడిగితే తేలు ఏం చెప్తా సమాధానం? దాని స్వభావం అది. పావు నువ్వు ఎందుకు అరుస్తున్నావంటే ఏం చెప్తుంది? దాని స్వభావం అది. దోమకి నీకు శత్రుత్వం ఏముంది? కుట్టిపోతా ఉంది కదా, దాని స్వభావం అది. కాబట్టి ఎవరెవరి స్వభావాల కోసం నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కదా మన బాధ. నన్ను ఆయన ఇట్లా అన్నాడు, ఈయన ఇట్లా అన్నాడు, మళ్ళీ ఏం చేయమంటారు? ఇప్పుడు ఆయన మారుస్తానంటావా? పోదాం మనం అందరం కలిసి ఆయన మంచోడండి మీరు మారండి అంటాం. ఆయన మారానని చెప్తాడు. ఆయన మారాడని నీకు ఎట్లా తెలుసు? కమా చల్మే. వాడు లోపల మారకుండానే మారాడని అన్నాడు అనుకోండి కదా. ఎవడు మారినా నువ్వు సుఖపడలేవు సార్, ఇంక్లూడింగ్ వైఫ్ ఆర్ హస్బెండ్. అర్థమవుతుంది? ఎవరు మారినా నువ్వు సుఖపడలేవు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నువ్వు మారితేనే సుఖపడతావు, అంతే, ఇంకేం లేదు. ఈ ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఎవరి ప్రారంధాలు వాళ్ళకు ఉన్నవి, ఎవరి ఆటలు వాళ్ళు ఆడుతారు, ఎవరి పాటలు వాళ్ళు పాడతారు. మనకు ఏది అనుకూలమో దాన్ని దగ్గరుంచుకోవడం, ఏది ప్రతికూలమో దాన్ని గెంటేయడం, అంతకన్నా ఇంకో 2 మాటే లేదు. ప్లీజ్, నీ మనసులో నుంచి గంటడం అంటే మనసులో నుంచి తీసేయడం. అక్కడ హాయిగా ఉంటుంది మనసు. ఇప్పుడు ఇతరులు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ మీద నీకు ఆనందం వచ్చేది. ప్రపంచం మనల్ని స్తుతిస్తూ ఉంటే ఆనందమా? అట్లాగే గనకైతే అటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎప్పుడు సుఖపడలేడు. ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకని? నిరంతరం మార్పు చెందేది సార్ ప్రపంచం. ఈరోజు ఒక అభిప్రాయాలు ఉంటే రేపు ఉండవు. ఎందుకని? వాడికి మనసు ఉంది కదా. మారేదాన్నే మనసు అంటారు. ఈరోజు నిన్ను ఇంద్రుడు, చంద్రుడు, విక్రమాదిత్యుడు అంటాడు, రేపు వచ్చేది శనిని మొదలు పెడతాడు. అర్థమవుతుంది? అప్పుడు ఏం చేస్తావు నువ్వు? మళ్ళీ రేపు నిన్ను పొగిడాడు అనుకోండి, ఎల్లుండి తిట్టడం నమ్మకం ఏంటి? ఇది విచిత్రం. ఎలక్షన్ లాంటిది, పార్టీలు మార్చడం లాంటిది సార్ ఇది. అందువల్ల ఆ జోలికి పోని అవసరం లేదు. ప్రపంచం నువ్వేమిటో ప్రపంచం ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. నువ్వేమిటో నీకు అర్థం కావాలి, సరేనా? నువ్వేమిటో అర్థమైన వాడు ఒక్కడే ఉండాడు, అదుగో, అంతే. ఇంకా రెండవ వాడికి నువ్వు అర్థం కావాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది? కాబట్టి ఇంత పరిణామశీలమైనటువంటి ప్రపంచంలో ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు భక్తుడు కదా. భక్తుడు అంటే ఏంటి? భగవంతుడికి సంబంధించిన వాడివి. భగవంతుడు ఆనంద స్వరూపుడు, తమరు దుఃఖ స్వరూపులా. ఈయన ఆయన కలిసి ఉండేది ఎట్లా? అది సమానశీలేషు సఖ్యం. భగవంతుడితో కలిసి ఉండాలంటే కూడా భగవంతుని లక్షణాలు ఉండాలి. ఇప్పుడు శివానంద స్వామి బుక్లో రాసేది ఎవరో ఎప్పుడో నేను చిన్నప్పుడు చదివాను. శివానందాశ్రమానికి ఒక ఫారినర్ వచ్చి ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి అనుకుంటాను. అతను వెళ్ళి శివానందాశ్రమంలో మీటింగ్ హాల్లో వరుసగా అలా చూస్తూ పోయాడట. అక్కడంతా ఫోటోలు ఉన్నాయి. శివుడు, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, కుమారస్వామి, అందరూ, లక్ష్మీదేవి, అందరూ ఉన్నారు. అవన్నీ చూస్తూ పోయాడు. ఇవంతా ఏంటండి అని అడిగితే అవన్నీ హిందూ గాడ్స్ అయ్యా, మాకు దేవతలు వాళ్ళంతా కూడాను. ఓకే, చాలా బాగుండాయి, అందంగా అట్టేట అన్నాడట. ఆ తర్వాత శివానంద స్వామి అక్కడికి వచ్చి వీటిల్లో నీకు ఏది నచ్చిందో చెప్పు అని. ఎందుకంటే చాలా ఉంటాయి కదా, వీటిలో నీకు ఏది నచ్చింది అని శివానంద స్వామి తమాషగా జోక్. ఏం చెప్తాడు వాడు చూద్దామని. వాడు అంతా 3-4 సార్లు తిరిగి అక్కడి నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు చూచిందే మళ్ళీ మళ్ళీ చూచి, మళ్ళీ మర్చిపోతా, మళ్ళీ చూచి లాస్ట్లో వచ్చి నేనేదో ఆ పార్టీ అని కాదు, జరిగింది చెప్తున్నాను అంతే. మీరు నన్ను ఏదో తప్పు పట్టపాకండి. అర్థమవుతుంది? నాకు ఆ భేదాలు ఏవి లేవు, మంది అద్వైత సిద్ధాంతం. ది థింగ్ ఈస్, అప్పుడు స్వామి వదిలిపెట్టలే అతన్ని. నాకు ఇది బాగా నచ్చిందండి, ఆ రూపం బాగా నచ్చిందండి. ఎందుకు నచ్చిందా నీకు ఆ రూపం అని? వాళ్ళందరూ ఏదో వెపన్స్ పట్టుకొని ఉన్నారు. రాముడిని చూస్తే కోదండం ఉంది,
శివుడిని చూస్తే త్రిశూలం ఉంది. అర్థం కాలే? ఎవరి దగ్గరికి పోయి చూసినా ఆయుధం లేకుండా ఒక్కరు లేరు మనోళ్ళు. ఆయుధం లేకుండా ప్రేమనే ఆయుధంగా కలిగినటువంటి వాడు ఇతను ఒక్కడే, ఇంకెవరు లేరు. అందుకనంటే ఆయనకి ఆయుధం అవసరం లేదు, ఆయన దగ్గర ప్రేమ అనేటువంటి ఆయుధం ఉంది. దాంతో అందరినీ జయిస్తాడులే. అంటే వాళ్ళు ఆయుధాలు పెట్టుకోవడం వల్ల వాళ్ళు తక్కువ వాళ్ళు కానీ కాదు, దానికి అర్థాలు వేరే ఉన్నాయి. ఆయుధాలు ఎందుకు ఉన్నాయి అనేది అది ఈ మధ్యలో కూడా వస్తే చెప్తాను, టైం లేదు. కానీ కృష్ణుల్లో ఏముందంటే జీవనరాగాన్ని ఆలపిస్తూ ఉండేవాడు నిరంతరం కూడా. కాబట్టి ఏదైనా బాధ వచ్చినప్పుడు పాట ఎక్కడి నుంచి వస్తుంది? పాట వచ్చిందంటే ఆనందంలో వస్తుంది. ఎవరికి పాట రాని వాడికి కూడా ఆనందం వచ్చిందంటే పాట రాని వాడికి కూడా వస్తుంది. ఇప్పుడు బాత్రూంలో ఎందుకు పాడేది? పెద్ద సంగీత విద్వాంసులా వీళ్ళు? బాత్రూంలో పాడేవాళ్ళు పాటే రాదు, ఈ లోపల నోట్లోకి నీళ్లు పోతాయి, తుమ్ముతూ ఉంటాడు, దగ్గుతూ ఉంటాడు. భార్య చెప్తుంది ఇక్కడికి వచ్చి ఏడవరాదు, అక్కడ పాడకపోతుంది. అట్లయితే కొంతమంది అంతా వింటారు బ్రహ్మాండ, నాకు స్వామీజీ భక్తి ఎక్కువైపోతుంది స్వామి, మళ్ళీ వస్తారు నా దగ్గరికి. ఏమో స్వామీజీ ఏమైపోతుందో బతుకు, నాకు ఏది అనుభవం కలగడం లేదు, అనుభూతి. నువ్వు చేసేది దైవారాధన అయినప్పుడు, ఈశ్వర పూజనం అయినప్పుడు, దైవ కార్యం అయినప్పుడు నీకు ఎందుకు వస్తుంది నిరాశ అని నేను అడుగుతాను. నీ కార్యంలోనే భగవంతుడు ఉన్నాడు కదా. నువ్వు కీర్తన చేస్తున్నావు, భగవంతుడు ఉన్నాడు కదా. నువ్వు పూజ చేస్తున్నావు, భగవంతుడు ఉన్నాడు. నువ్వు జపం చేస్తున్నావు, భగవంతుడు ఉన్నాడు. నీ ధ్యానం చేస్తున్నావు, భగవంతుడు ఉన్నాడు. నువ్వు స్మరణ కేవలం ఆలోచిస్తున్నావు, భగవంతుడు ఉన్నాడు. ఇంక ఎక్కడ నీకు భగవంతుని పెట్టుకుని నీకు దుఃఖం ఎందుకు వస్తూ ఉంది? అక్కడెక్కడో చెడింది అంటాడు. అది ఆయన చెప్పేది. కాబట్టి నువ్వు ఏవన్నా చేసుకో, కానీ నీ ఆత్మానందాన్ని మాత్రం దెబ్బతగడానికి అవకాశం లేదు. ఎందుకని? ఈ సాధనలన్నీ కూడాను నిన్ను అక్కడికి తీసుకెళ్ళడానికే ఉన్నాయి గనక, అసలు ఏదైతే మూలం ప్రధానమై ఉందో అది దెబ్బతిన్న తర్వాత ఇక ఇవన్నీ ఉండి కూడా ఉపయోగం లేదని యాక్చువల్గా నేను చెబుతాను. ఎప్పుడు అలా అనలా, ఇప్పుడు అంటున్నా. ఈ సూత్రం నా జీవితానికి దివిటి వెలిగించిందని నా అభిప్రాయం. ఈ ఒక్క సూత్రం మాత్రం. కాస్త నాతో చాలా కాలంగా పరిచయం ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ, దశాబ్దాలుగా. ఆ రోజు స్వామీజీని వాళ్ళు చూశారు, ఈరోజు వాళ్ళ దగ్గర నుండి చూస్తూ ఉన్నారు. ఆ రోజుకి ఈ రోజుకి ఏదన్నా తేడా నాలో కనుక కనిపించి ఉంటే ఈ సూత్రం యొక్క ఎఫెక్ట్ అని నేను అనుకుంటా, అంతే వాస్తవంగా. కాబట్టి ఒకప్పుడు చాలా ఆందోళన ఉండేది, చూచేవాళ్ళు కూడా నా దగ్గర, నా ఉపన్యాసంలో కూడా చూచేవాళ్ళు. ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించదు. అప్పుడు ఏదో ఒక ఆందోళన, ఏదో చేయాలి సమాజంలో, ఏదో దీన్ని ఉద్ధరించాలి, దాన్ని ఉద్ధరించాలి. కాబట్టి ఒకవైపు చేస్తూ ఉండిన ధ్యానం కూడా నిలబడే అవకాశం లేనంతగా స్ట్రెస్ ఉండేది. ఇప్పుడు ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. దీని ఎఫెక్టే అంతే. కాబట్టి మన స్వరూపాన్ని మనం పోగొట్టుకొని, మన ఆనందాన్ని మనం పోగొట్టుకొని ఏది చేయాల్సిన అవసరం లేదు. కానీ పూర్వం కన్నా ఎక్కువే చేస్తున్నాం. స్వామీజీ మీకు ఆరోగ్యం సరిగా లేదు, మీకు వయసు కూడా పెరిగిపోయింది, మీరు ఆపండి అంటే ఈ దశలో గ్రామ చైతన్యం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాం. అది అమోఘంగా నడుస్తూ ఉంది. వేలాది మంది గ్రామాల్లో దీని చేత ప్రభావితం అవుతున్నారు. గ్రామాలు తిరుగుతున్నాను నేను వీటితో పాటుగా. నాకేం కష్టం అనిపించడం లేదు. కానీ పూర్వపు రోజుల్లో ఇది జరగాలి, వీళ్ళు మారాలి. ఇప్పుడు ఏమీ లేదు, ప్రశాంతంగా ఉంది. నేను భగవత్ కార్యం చేసుకొని పోవడం కోసమే కానీ ఫలితం నాకు అవసరమే లేదు. మారితే మారుతారు, లేకపోతే లేదు. కేవలం స్వంత సుఖాయ, ఇంతే. కాబట్టి ఈ మహాత్ముడు శాండిల్యుడు ఏదైతే మనకు అందిస్తూ ఉన్నాడో దీన్ని అందరం పాటిస్తేనే మనకు కాస్త ఆత్మానందం మిగులుతుందని నేను అనుభవంతో కూడా మీకు చెప్తూ ఉన్నా. అనవసరమైనటువంటి ఆవేశాలు అవసరం లేదు ఈ ప్రపంచంలో. కేవలం మనం ఆవేశపడినంత మాత్రాన మార్పులు వస్తాయని ఊహిస్తే అంతకన్నా మించిన పొరపాటు మరొకటి లేదని అనుభవంలో నేను తెలుసుకున్నా. కాబట్టి ఈ ఆత్మహత్య విరోధేనైతే శాండిల్య అనేటువంటి విషయాన్ని ఏదైతే శాండిల్య మహర్షి ప్రబోధిస్తున్నాడో ఆచార్యుల వారు శ్రీ శంకరాచార్య స్వామి కూడా దాన్నే సపోర్ట్ చేస్తున్నాడు భక్తి విషయంలో. ఎస్, మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తి ఇది అభిధీయతే. క్లియర్. శంకర మోక్ష సాధనలు, మోక్షాన్ని పొందడానికి అనేకమైనటువంటి సాధనలు ఉంటే అందులో ఉత్కృష్టమైనటువంటి సాధన భక్తి. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తి ఏవ గరీయసి. మరి భక్తి అంటే ఏంటి? ఆయన డెఫినేషన్ చూడండి. స్వస్వరూపానుసంధానం భక్తి ఇది అభిధీయతే. స్వస్వరూపానుసంధానం, నీ స్వరూపం ఏదైతే ఉందో
నీ ఆత్మ ఏదైతే ఉందో దానితో అనుసంధానం, అంతే, ఇంకేమీ లేదు. ఆత్మయే నేను, ఆత్మయే పరమాత్మ అనేటువంటి భావనతో నిలకడగా నిలిచిపోవడమే భక్తి అని ఆయన అభిప్రాయం. అర్థమవుతుంది? అది ఆత్మరతి. ఆత్మరతి అవిరోధేన ఇది శాండిల్య. ప్లీజ్, ఇది అర్థం కాకపోవడం వల్లనే భేదాలు సమాజంలో. ఇది కూడా అర్థం చేసుకోండి మీరు. చాలా కాలంగా, కొన్ని శతాబ్దాలుగా, ఒక్కసారి మనం వెనక్కిపోయి చూస్తే ఒక 1000 సంవత్సరాల చరిత్ర, ఇంత అద్భుతమైనటువంటి వేద సంస్కృతి భేదాలకు ఎట్లా దారి తీసింది అని. మనుషులకి మధ్య భేదాలు ఉంటే అర్థం చేసుకోగలం. దేవుళ్ళకి మధ్య భేదాలు వచ్చినటువంటి సన్నివేశాలు చూశారా లేదా మీరు? వాటి వల్ల ఎంత మారణ హోమాలు జరిగాయి గతంలో. భక్తుల్ని పారవశ్యంలో చూసాం, వీరత్వంలో చూడలే. కానీ వీరశైవం కూడా వచ్చింది అప్పుడు. వాళ్ళు కూడా చంపుకోవడం కూడా వచ్చింది. శివకేశవ భేదాలు వచ్చాయి. ఎందుకో తెలుసా? శాండిల్యుడు అర్థం కాలేదు కనుక. శాండిల్యుడు చెప్పేటువంటి భక్తి అర్థం కాలేదు కనుక. నీ ఆత్మానందానికి ఆయన ఆత్మానందానికి భేదం లేదు సార్. అర్థమవుతుంది? నీ ఆత్మలో ఏ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నావో ఆయన ఆత్మను అనుభవించే ఆనందం కూడా అదే. 2 ఆత్మలు లేవు. అండర్స్టాండ్? నువ్వు కృష్ణ అనుకునేది ఏంటి సార్? నేను శివ అనుకుంటున్నా, సరేనా? ఇది ఆత్మ, ఇదే పరమాత్మ. అయమాత్మ బ్రహ్మ శాస్త్రం కదా. మరి నేను శివభక్తుడినైతే శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, శివుడు అంటే నా ఉద్దేశంలో ఆత్మని పరమాత్మ అని అర్థం. ఆత్మయే పరమాత్మ కనుక. ఇప్పుడు తవరు కృష్ణ భక్తుడు అంటే మీ ఉద్దేశం ఏంటి సార్? నా శివుడు ఆత్మ, నీ కృష్ణుడు అనాత్మ. క్యా బాత్ హై. ఎందుకో తెలుసా? సత్యం తెలియకపోవడం వల్ల. కాబట్టి ఆత్మరతి అవిరోధేన ఇతి. కాబట్టి ఆత్మానందానికి భంగం కలగకుండా ఉండడం అనేటువంటి సత్యం కనుక అర్థమైందంటే, శివుడు ఎవరో కాదు కృష్ణుడే, కృష్ణుడు ఎవరో కాదు శివుడే, శివుడు కృష్ణుడు ఎవరో కాదు రాముడే, రాముడు ఎవరో కాదు గణపతి. అర్థమవుతుంది? ఇప్పుడు అర్థమవుతుంది? అదొక్కటి అర్థం కాకపోవడం వల్ల భేదాలన్నీ తయారవుతూ ఉన్నాయి. కాబట్టి ఒకవైపు భక్తుడే, భక్తికి నిర్వచనం తెలియదు, భక్తి లక్షణం తెలియదు, భగవంతుడు అంటే తెలియదు, జీవేశ్వర సంబంధం తెలియదు, శాస్త్రం లేకుండానే శాస్త్రులు అయిపోతూ ఉండారు కనుక సమాజం అనేకమైనటువంటి రుగ్మతలతో దారి దప్పుతూ ఉంది. కానీ లేకపోతే ప్రేమపూరితమైనటువంటి నారద భక్తి సూత్రాలు ఏ స్వరూపాన్ని అయితే బోధిస్తున్నాయో ఆ స్వరూపంలోనే సమాజం నిలిచి ఉండేది. ఒకప్పుడు ఆ విధంగా నిలిచింది, ఇప్పుడు అది లేకుండా పోయింది. కాబట్టి ఆత్మరతి అవిరోధేన ఇది శాండిల్య. అంటే భగవంతుణ్ణి నీకు దూరం చేసేటువంటి ఏ సాధన కూడా అవసరం లేదు. నువ్వు ఏ సాధన చేసినా భగవత్ సంబంధాన్ని దృఢపరిచేదై ఉండాలి, దృఢపరిచేదై ఉండాలని శాండిల్య మహర్షి యొక్క అభిప్రాయం. కాబట్టి ఇప్పటికీ వ్యాసుడు, గర్గ మహర్షి, శాండిల్య మహర్షి అభిప్రాయం చెప్పాడు కదా. ఈ దశలో తొంగి చూస్తూ ఉన్నాడు నారదుడు. నారదస్తు తదర్పిత కిలాచారత తద్విస్మరణే పరమ వ్యాకులతేతే అస్థి ఏవం యథా వ్రజగోపికానాం. ఇప్పుడు నారదుడు తన అభిప్రాయం చెప్పబోతూ ఉన్నాడు. అయ్యా, అంత గొప్పవాడు, అష్టాదశ పురాణాలు రచించినటువంటి వ్యాస భగవానుని యొక్క భక్తి లక్షణాలు ఏంటో చూశారు, గర్గ మహర్షి చెప్పింది చూశారు, శాండిల్యుడు చెప్పింది చూశారు. నా అభిప్రాయం చెప్తానని నారదుడు వస్తాడు. అది రేపు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నారద మహర్షి ఆయన బోధించడం భక్తిని గురించి, దానికి దృష్టాంతం కూడా ఇస్తాడు. అస్థి ఏవం అదే దృష్టాంతం. సంతి దృష్టాంత యథా వ్రజగోపికానం. గోపికలను తీసుకొని వచ్చి పెడతాడు. రేపు చూద్దాం అదంతా. భక్తిలో పరాకాష్ఠ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.